दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण माता कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्. అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు 21వ తారీఖు ఆదివారం 2024వ సంవత్సరం. మళ్ళీ మరొకసారి మనం వాల్మీకి రాసినటువంటి రామాయణంలోకి వెళ్ళేటువంటి అవకాశం దొరకబుచ్చుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే సందర్భం మీ అందరికీ తెలుసు. మనం యుద్ధకాండలో ఉన్నాం. 59వ సర్గ, సుదీర్ఘమైనటువంటి 59వ సర్గ నడుస్తూ ఉన్నది. రావణాసురుడు అవజ్ఞారిపవే కార్య, శత్రువు విషయంలో మనం ఏమరపాటుతోటి అతడు తక్కువ వాడే అని చెప్పి వారిని తక్కువగా చూడకూడదు సుమా అన్నాడు. ఎందుకంటే అప్పటికి ప్రహస్తుడు వీళ్ళందరూ కూడా మరణించారు, వానరులందరూ తెలిసి తానే ధనుసు పట్టుకుని యుద్ధరంగంలోకి వచ్చేసాడు. సరే, వస్తున్న వారు ఎవరో తెలియలేదు. రామచంద్రమూర్తికి అడిగారు ఎవరని. సరే చెప్పాడు. ఆ చివరిగా వస్తున్నటువంటి వాడు ఒక చంద్రుడి లాంటి ఛత్రంతో, కవచ కిరీటాలతో, కొండలాలతో మెరిసిపోతూ బంగారు రథం మీద వస్తున్నవాడు మా అన్నయ్య గారు రావణాసురుడు అని చెప్పి ఆ విభీషణుడు పరిచయం చేశాడు రామచంద్రమూర్తికి. రావణాసురుడు ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి. ఏమిటా తేజస్సు, ఇంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఏమిటి అనుకున్నాడు. అహోదీప్తో మహాతేజా రావణో రాక్షసేశ్వర, రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు, ఆహా ఏమి తేజస్సయ్యా అని వెంటనే సీతాభరణం గుర్తొచ్చింది, అతడు చేసిన పాపం గుర్తొచ్చింది. అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం, సీతాహరణ సంభవమైనటువంటి నా క్రోధం ఏదైతే ఇన్నాళ్ళు దాచిపెట్టుకుని ఉన్నానో అది అద్య విమోక్ష్యామి, వాడి మీదకి ఇప్పుడు నేను విడిచిపెడతాను అన్నాడు. రావణాసుడు సరే ఒకసారి వెనక్కి చూశాడు. అశేషమైనటువంటి రాక్షస సైన్యం తన వెనకాల వస్తున్నది. తిట్టాడు వాళ్ళందరినీ. ఏమిటి మీకు బుర్ర లేదా, నా వెనకాల రావడం ఏమిటి, నాకేమైనా మీరు సహాయం చేసేయగలను అనుకుంటున్నారా? వెళ్ళి ఆ ద్వారాలు 4 రక్షించుకోండి, లేకపోతే ఈ కోతిమూకంతా లోపలికి వెళ్ళిపోయి మన లంకా నగరాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మీరు ముందు ఆ ద్వారాలు రక్షించుకుంటూ ఉండండి, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకండి అని చెప్పి సముద్రంలో ఒక తిమింగలం దూసుకొచ్చేసినట్టుగా ఆ వారాణసి మధ్యంలోకి వచ్చేసాడు. మొత్తానికి రామచంద్రమూర్తి తాను ధనుర్బాణాలు తీసుకుని రావణాసుడి మీదకి బయలుదేరినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. సముద్రం మీదకి రామచంద్రమూర్తి తన ప్రతాపాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు చాపమానయ సౌమిత్రే, చాలా సౌమిత్రిని అడిగారు, నా బాణం నా ధనుస్సు నాకు తెచ్చిపెట్టిపోయారు. ఇప్పుడు ఇంకా అడగలేదు. ఎందుకంటే సౌమిత్రి అతనికి కూడా ఎవరిని సంహరించడం అంతగా ఇష్టం ఉండదేమో అనిపిస్తుంది మనకైతే. సముద్రం మీదకి రామచంద్రమూర్తి బాణం అడిగినప్పుడు ఆయన మితభాష కదా, చాపం అన్నారు. అంటే సముద్ర పరిగెత్తికి చేపను తేలేదు ఆయన. అలా నిలబడి చూస్తున్నారు. ఎందుకంటే కోపంగా ఉన్నారు అసలే. వెంటనే ఆ ధనుసుని కనుక ఇచ్చేస్తే సముద్రుడి గొంప కొల్లేరైపోతుంది. కాబట్టి కొంతసేపు మనం ఆగితేనే మంచిది అన్నట్టుగా ఆగారు. చాపం అన్నారు ఆయన. రామచంద్రమూర్తి మాటకి లక్ష్మణస్వామి కదలేదు. చాపమానయ
శాపాన్ని తీసుకురా అన్నాడు రెండో మాటగా. మితభాష తక్కువ మాట్లాడతారు స్వామి. అప్పుడు కదలలేదు లక్ష్మణ స్వామి. అలాగా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉన్నారు. గట్టిగా అరిచాడు ఈసారి. శాప మానయ్య సౌమిత్రే, నీకే చెప్పేది సౌమిత్రి, శాపం తీసుకురా. లక్ష్మణ అనసుగా అనరు. సౌమిత్రే అంటే తల్లి గుర్తుకు రావాలి. సుమిత్రానందనుడు ఆయన. తల్లి ఏం చెప్పింది? రామచంద్రమూర్తి ఏం చెప్తే ఆ పని చేయవయ్యా అని చెప్పింది. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను శాపాన్ని అడిగాను, నువ్వు తెచ్చావా? లేదు కదా! చాప మానయ్య సౌమిత్రే. అప్పుడు పరిగెత్తుకెళ్ళి అమ్మగారిని తెలుసుకుని సౌమిత్రి వెళ్లి చేపాన్ని తీసుకొచ్చి రామచంద్రుడి చేతిలో పెట్టారు. ఇక సముద్రం మీదకి వేయడమే తరువాయి ఆయన ధనుస్సుతోటి. వెంటనే ఆయన అడిగారు, నీకసలు సౌమిత్రి ఏమిటి ఇలా తయారవుతున్నావు నువ్వు? బాణాలేవయ్యా అన్నాడు. శాప మానయ్య సౌమిత్రే శరాంశ. బాణాలేవి? అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఆయన బాణాలు ఇచ్చారు. ఆ బాణం ఇలా చూస్తే రాసులు కింద పడేశారు. ఇలాంటి బాణాలా తేవాలి? సముద్రం మీదకి వెళ్తున్నప్పుడు ఎటువంటి బాణాలు తేవాలి? చాప మానయ సౌమిత్రే శరాంశ్చ ఆసీ విషోపమాన్. సర్పము వంటి విషాన్ని కక్కేటువంటి బాణాలు తేవాలి కానీ ఇవేం బాణాలయ్యా? మొత్తానికి ఇంకా లాభం లేదు. ఏమైనా సరే అన్నగారి కోపం తగ్గేలా లేదని అప్పుడు వెళ్ళి లక్ష్మణ స్వామి చాపము, బాణము ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వడం, రామచంద్రమూర్తి ఆ సముద్రుడి మీదకి తన ప్రతాపాన్ని చూపించడం ఇదంతా జరిగిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తికి అడిగేటువంటి అవకాశం లక్ష్మణ స్వామికి ఇవ్వల. ఆయనే ధనుస్సును తీసుకుని తినగా రావణాసుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. కారణం తన అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. సీతాహరణ సంభవమైనటువంటి సీతను హరించడం వల్ల నాలో దాచిపెట్టుకున్నటువంటి ఆ క్రోధాన్ని ఈ రోజు రావణాసుడి మీద విడిచిపెడతానని బయలుదేరారు. సరే లక్ష్మణ స్వామి పాదాలకు అడ్డం పడిపోయారు. అన్నయ్య, ఇతగాడిని సంహరించడానికి నువ్వు సమర్థుడివే కాదంటలే. ఇతగాడేమిటి, ఇంతకన్నా గొప్పవాళ్ళు కూడా నువ్వు సంహరించగలవు. అటువంటిది ఇతని కోసం నువ్వు వెళ్ళి యుద్ధం చేయడం అదంతా నాకేమీ నచ్చలేదు నేను ఉండగా. కాబట్టి ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాల్సింది. వెంటనే 2 చేతులు చూసి నమస్కారం పెట్టారు. అంజలి ముద్ర క్షిప్రప్రసాదిని. దేవతలకి వెంటనే అనుగ్రహం కలగాలంటే అంజలి ముద్ర పెట్టాలి. అంటే 2 చేతులు జోడించి శిరస్సుని నుదుటికి ఆనించి తల ఉంచి పెట్టేటువంటి నమస్కారం. అలాగే అంజలి ముద్రతోటి లక్ష్మణ స్వామి వేడుకున్నారు. అనుజానీహి మాం ప్రభో, నన్ను ఒక్కసారి అనుజనిచ్చి పంపించండి మహాత్మా అని చెప్పి రావణాసురుడిని సంహరించడానికి నేనే ముందు వెళతాను. నేను చాలు వాడిని సంహరించడానికి మీ దాకా అక్కర్లేదు అని బయలుదేరారు లక్ష్మణ స్వామి. ఇంకా రామచంద్రమూర్తికి వేరే మాట్లాడడానికి అవకాశం లేక ఏదో ఎప్పుడో కానీ కోరడు తమ్ముడేమి. ఒక కోరిక కోరాడు. ముచ్చట పడుతున్నాడు రావణాసురుడితో యుద్ధం చేయాలని. మహావీరుడికి అలా ఉంటుంది. ఇంకొక మహావీరుడు కనపడినప్పుడు ఆగలేడు. వాడి మీదే యుద్ధం చేయాలని ఉంటుంది. ఇంకా తక్కిన వాళ్ళ మీద, ఇతర రాక్షసుల మీద పెద్ద చేయాలని ఉండదు. కాబట్టి రావణాసురుడికే అంతే. రాముడి మీదే యుద్ధం చేయాలి తప్ప ఇంకా తక్కిన వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. చేస్తే అలాంటి వాడితో చేయాలి. సరే తమ్ముడు ముచ్చట కాదనడం ఎందుకని రామచంద్రమూర్తి గచ్చ యత్న పరశ్చాపి భవ. సరే వెళ్ళు, నీ ప్రయత్నం చెయ్యి, కానీ జాగ్రత్తగా ఉండు. వాడి లోపాలు తెలుసుకుని వాటిని నువ్వు వాడుకోవాలి. నీ లోపాలు ఏమైనా ఉంటే వాటిని నువ్వు రక్షించుకోవాలి. చక్షుషాచ రక్షితవ్యా రక్ష ఆత్మానం ధనుషాచ చక్షుషాచ. చక్షుషాచ, నీ ధనుసుతోటి నీ కళ్ళతోటి కూడా నేను రక్షించుకో. వాడు ఎట్నుంచి బాణాలు వేస్తాడో తెలియదు. కాబట్టి అన్ని వైపులా చూస్తూ ఉండాలి. వాడితో బాణం వేస్తున్నప్పుడు గబుక్కుని మాయమైపోయి ఇంకెక్కడి నుంచో బాణం వస్తుంది. కాబట్టి నీ కళ్ళతోటి జాగ్రత్తగా ఉండు, నీ ధనుసుతోటి జాగ్రత్తగా ఉండు. అతన్ని నువ్వు ఎదుర్కొని చక్కగా యుద్ధం చెయ్యి అని చెప్పి రామచంద్రమూర్తి అనుజ్ఞనిచ్చి పంపించారు రావణాసురుడి మీదకి లక్ష్మణస్వామిని. లక్ష్మణస్వామి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గట్టిగా ధనుష్టంకారం చేశారు. అడిలిపోయారు రాక్షసులందరూ. అయ్యబాబు ఎంత చప్పుడు వచ్చింది ఏమిటి? రావణాసుడి దగ్గరికి వెళ్ళి అనిపించింది, అభ్యేహి మామేవ నిశాచరేంద్ర. దమ్ముంటే నా మీదకి యుద్ధానికి రా, తిక్కినటువంటి వానరుల మీద యుద్ధం చేయడం కాదయ్యా అని చెప్పి రావణాసురుడిని పిలిచారు. మొత్తానికి అతడు కూడా పెద్ద జంకినట్టుగా ఏమి కనపడలేదు. నా దృష్టి పథంలోకి వచ్చేసావు నువ్వు, నీకు ఇంకా యమలోకమే గతయ్యా. యమలోకానికి దారి చూపించమని అడగడానికి నా దగ్గరికి వచ్చావని నాకు అర్థమైపోతుంది. దానికి నా దాకా అక్కర్లేదు. నా వెలుగుతున్నటువంటి వెలుగులు చిమ్మేటువంటి నా బాణాలు నీకు యమలోకానికి వెళ్ళేటువంటి దారిని చూపిస్తాయి. నువ్వేం కంగారు పడవు. ఆ మార్గం పట్టుకుంటే నువ్వు యమలోకానికి వెళ్ళిపోతావు, ఏం పర్వాలేదు అని చెప్పి రావణాసుడు కూడా చెప్పారు. సరే, ఇద్దరికి కొంత యుద్ధం అయ్యింది.
విశిస్మయే లక్ష్మణ లాఘవేన. చిన్నవాడు పిల్లవాడు ఇంతటి యుద్ధం చేస్తాడు అని అనుకోలేదు రావణాసుడు. లక్ష్మణస్వామి చాలా ఘోరమైనటువంటి యుద్ధమే చేశారు రావణాసుడితోటి. రావణాసుడి యొక్క విల్లులన్నీ కూడా ఒకటొకటి విరవడం మొదలెట్టారు. రావణాసుడి యొక్క ధనుసులన్నీ కూడా ఆయన విరవడం కూడా చేశారు లక్ష్మణస్వామి. ఎలాగా అంటే సౌమిత్రింగని రావణుండు ఎదుర దీక్షా నిశ్చల భ్రూలతాస్థేమున్ హేమధరాధరాభతను దివ్య జటాజూట రేఖాముక్తా హి ఫణాగ్రనీలమణి సంకాశ ప్రభావంతు నిన్. ఎలా ఉన్నాడు లక్ష్మణస్వామి, ఎలా కనిపించాడు రావణాసుడికి? రామచంద్రమూర్తి రావణాసుడికి ఎలా కనిపించాడో తర్వాత వస్తుంది. పరమాద్భుతమైనటువంటి పద్యాలు రాస్తారు విశ్వనాథ్ వారు. లక్ష్మణస్వామి ఎలా కనిపించారట? సరే, దీక్షా నిశ్చల భ్రూలతాస్థేమున్, దీక్షతోటి నిశ్చలమైనటువంటి కదలకుండా బెదురు చూపులు లేకుండా ఉన్నటువంటి భ్రూలతతో కూడి ఉన్నవారు కాకుండా హేమధరాధరాభతను మేరు పర్వతం వలె ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి తనువుతో ఉన్నారు. దివ్య జటాజూట రేఖా ముక్తా హి ఫణాగ్రనీలమణి సంకాశ ప్రభావంతు నిన్. సాక్షాత్తు ఆదిశేషునిలా కనిపించారు. ఆదిశేషుల మీద ఉన్నటువంటి వెలుగుతున్నటువంటి పడగల మీద ఉన్నటువంటి మడుల వండ్ల కాంతులు కలిగినటువంటి వారే కనిపించారు. మొత్తానికి ధీమల్లోక శిరస్థ హీరమణి సందీప్తేందు నేత్రఛవిన్, అటువంటి మంచి కళలో కాంతి ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని చూశాడు. వెంటనే గుర్తొచ్చింది రావణాసుడు. ఒకప్పుడు మారీచుడు చెప్పాడు రాముడి గురించి, లక్ష్మణుడి గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు? మారీచుడు చెప్పినదియు మారీచుని గూర్చి ఇతడు మాట్లాడినది వేరావణునద తిరిగెను తారాముని రక్ష ఇంత తార్కాణముగన్. ఆ రోజు మారీచుడి గురించి లక్ష్మణస్వామి సీతమ్మ రామచంద్రులతో చెప్పిందంతా విన్నాడు రావణాసుడు పక్క నుంచి. ఆ మారీచుడు తర్వాత కలిసినప్పుడు లక్ష్మణుడి పరాక్రమం గురించి చాలా చెప్పాడు. రామచంద్రుడిని గెలవడం కష్టమే, ఎందుకంటే పక్కన లక్ష్మణస్వామి కూడా ఉంటారయ్యా, ఇద్దరు ఉన్నప్పుడు గెలవడం నీ వల్ల కాదులే అని చెప్పాడు. మొత్తానికి అటువంటి పరమాద్భుతమైనటువంటి లక్ష్మణస్వామి యొక్క దర్శనం అయింది రామచంద్రమూర్తి. దిగ్వ్యవహారమయ్య భవధీయ పరాక్రమం ప్రశస్తియున్ వాగ్వ్యయమేల చేసి కొన బాణములున్నవి చాపముండే సమ్యక్ వ్యవసాయమొక్కడు శతాధికమౌను పరాక్రమోక్తికిన్ వాగ్వ్యతిరేకమైనదియు వాగ్విదులు తెల్లరు మెచ్చునటిదిన్. వాడు తన ప్రగల్భాలు చెప్పుకుంటే లక్ష్మణస్వామి అన్నారు, ఎందుకయ్యా ఊరికే మాట పారేసుకుంటావు, నోట నీ అంతా నువ్వు గొప్పదొల్లాలు చెప్పుకుంటావు. దిగ్వ్యవహారమయ్య భవదీయ పరాక్రమం ప్రశస్తియున్, అన్ని దిక్కుల్లో కలిసిపోయింది ఎప్పుడో నీ పరాక్రమం అంతా, దిక్కుల దాకా వెళ్ళిపోయింది. వాగ్వ్యయమేల చేసి కోవలే బాణములున్నవి చాపముండే, నీ చేతిలో ధనుస్తుంది, బాణాలు ఉన్నాయి, 1000 బాణాలు, నన్ను కొట్టు, అంతేగాని నువ్వు నీ అంతా నువ్వు ఇలాగా ప్రగల్భాలు చెప్పుకుంటావేంటి అంటే వాడు బాణాలు ఇస్తాడు. లక్ష్మణస్వామి దానికి ఎదురు దీటైనటువంటి బాణాలతో వాటన్నింటినీ కూడా వృధా చేశారు. చివరికి విద్ధుడై లక్ష్మణుడంత విహ్వలించి ఒక్క నిముసంబులో నిల్వంద్రొక్కి కొంచు దైత్యపతి చేతి లోపలి ధనువు 2 ముక్కలు ఆగగొట్టె దశలందు బోధి కొనగా. మొత్తానికి కుయ్యో ముర్రు అని వాడు అరిచేలాగా వాడి చేతిలో ఉన్నటువంటి ధనుసు చేతిలో ఉండగానే దాన్ని 2 ముక్కలు చేశారు లక్ష్మణస్వామి. వెంటనే వాడు ఇంకొక చేపం తీశాడు, అది విరగొట్టారు. మళ్ళీ ఇంకొక చేపం తీశాడు, అది విరగొట్టారు. వేరొక చాపంబు మరియు వేరొక చాపంబు మరియు వేరొక చాపంబు ఆ రావణుండు కొనుటయు ఈ రాముని తమ్ము చేని కృత్తమగుటయు. అలాగా ఒకళ్ళతో ఒకళ్ళు తీసుకున్న ప్రతి ధనుసుని కూడా దాన్ని ముక్కలు చేసేస్తూ ఉన్నారు లక్ష్మణస్వామి. అప్పుడు స్వయంభుదత్త మహాశని కల్పము సర్వదేవతారిపుడు హుతాశనాంశు నివీరసము దుర్జరమైనది మహాస్త్రపు పదనైన శక్తిని పరంబగుదాని నిగిచ్చే రాము తమ్ముపై ప్రవేగవంతము అమోఘము పూర్వ మహాహవంబులన్. అటువంటి ఒక ధనుస్సుని
ఒక శూలాన్ని, ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు రావణాసురుడు. మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం. అది వాడి వేయనివ్వలేదు మనం కిందటిసారి. వేసేస్తే మనం మళ్ళీ కలిసేదాకా లక్ష్మణ స్వామి బాధపడుతూ ఉంటే మనం చూడలేం కాబట్టి. మొత్తానికి ఆ రకంగా తీసుకున్నాడు. నికృత్త చాపం త్రిభిరాజగాన బాణై సదా దాశరథిసితాగ్రైః ససాయకార్తో విచచాల రాజా కుచ్ఛాచ్చ సంజ్ఞాం పునరాససాద. మొత్తానికి రావణుని యొక్క చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని ఖండించినటువంటి లక్ష్మణుని యొక్క బాణం 3 బాణాలతో అతను కొట్టాడు. ఆ 3 బాణాలు తగలగానే రావణుడు చలించిపోయాడు. మళ్ళీ కష్టం మీద స్పృహ తెచ్చుకుని లక్ష్మణుడు ఎదురుగా నిలబడ్డాడు రావణాసురుడు. మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం కిందటిసారి. సకృత్త చాపశరతాడితశ్చ మేధాద్రగాత్రో రుధిరావసిక్తః జగ్రాహ శక్తిం స్వయముగ్రశక్తి స్వయంభుదత్తాం యుధి దేవశత్రువు అయినటువంటి రావణాసురుడు స్వయంభుదత్తాం బ్రహ్మగారి చేయబడినటువంటి జగ్రాహ శక్తి అనే దాన్ని తీసుకున్నారు ఆయుధాన్ని. స్వయముగ్ర శక్తి, స్వయంగా తన శక్తిమంతుడు అయినప్పటికీ కూడా బ్రహ్మగారి ఇచ్చినటువంటి శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు రావణాసురుడు. సతాం సధూమానల సంనికాశాం విత్రాసనీం సంయతి వానరాణాం చిక్షేప శక్తిం తరసా జ్వలంతీం సౌమిత్రయే రాక్షస రాష్ట్రనాథః. రాక్షస రాష్ట్ర నాథుడైనటువంటి రావణాసురుడు సౌమిత్రుని ఉద్దేశించి సౌమిత్రి కొరకు సౌమిత్రికై చిక్షేప విసిరాడు. దేన్ని? శక్తిం తరసా జ్వలంతీం, మిక్కిలి వేగంగా వెళుతూ జ్వలిస్తున్నది నిప్పులు కక్కుతున్నటువంటి ఆ శక్తి ఆయుధాన్ని రావణాసురుడు విసిరాడు లక్ష్మణ స్వామికి కోసమై. సతాం సధూమానల సంనికాశాం విత్రాసనీం సంయతి వానరాణాం. యుద్ధంలో సమస్తమైనటువంటి వానరులు కూడా బెంబేలు పడిపోయి బేజారైపోయేలాగా ఉన్నటువంటి సధూమానల సంనికాశాం, పొగతో కూడినటువంటి అగ్నిహోత్రంలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దాన్ని లక్ష్మణుడి మీదకి వెళ్ళారు. అంటే ఆ శక్తి అనేటువంటి ఆయుధం నిప్పులా ఉంది. వానరులందరికీ కూడా భయం కలిగిస్తూ ఉన్నది. దాన్ని లక్ష్మణ స్వామికి విసిరాడు రావణాసురుడు. తామాపతంతీం భరతానుజోస్త్రైః జఘాన బాణైశ్చ హుతాగ్నికల్పైః తథాపి సాతస్య వివేశ శక్తిః భుజాంతరం దాశరథేర్విశాలం. దాశరథేహే, దశరథ కుమారుడైనటువంటి లక్ష్మణ స్వామి యొక్క భుజాంతరం, 2 భుజముల యొక్క మధ్య భాగంలోకి అది దూసుకుపోయింది, ప్రవేశించింది ఆ శక్తి అనేటువంటి ఆయుధం. ఏమంటే మరి ఈయనేమి తనని కాపాడుకోవడానికి ప్రయత్నించలేదా? శక్తి ఆయుధాన్ని చూడలేదా? కళ్ళతో జాగ్రత్తగా గమనించమని చెప్పారు కదా రామచంద్రమూర్తి వెళ్లే ముందు. అంటే చూశారు లక్ష్మణ స్వామి, చూసి దాన్ని ఆపడానికి ప్రయత్నం కూడా చేశారు. తామాపతంతీం భరతానుజోస్త్రైః, భరతానుజుడైనటువంటి లక్ష్మణ స్వామి దాన్ని చూశారు. చూసి జఘాన బాణైశ్చ హుతాగ్నికల్పైః, అగ్నికల్పమైనటువంటి బాణాలని దాన్ని మధ్యలోనే ఆపడానికి తన ప్రయత్నం తాను చేశారు. అవి తగిలినప్పటికీ కూడా దానికి ఏమీ అవ్వలేదు. ఎందుకంటే బ్రహ్మగారి వరప్రసాదంగా వచ్చినటువంటి ఆ ఆయుధం అది. అటువంటిది లక్ష్మణ స్వామి వేసినటువంటి బాణాలని కూడా తప్పించుకుని దూసుకు వచ్చేసి భుజాంతరం, 2 భుజముల యొక్క మధ్య భాగంలోకి దిగిపోయింది లక్ష్మణ స్వామికి. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ జజ్వాల భూమౌ సరఘు ప్రవీరః తం విక్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం. శక్తి మాహత సన్, అటువంటి శక్తి చేత కొట్టబడిన అయినటువంటి శక్తిమాన్, మహాశక్తిమంతుడైనటువంటి లక్ష్మణ స్వామి, సహ రఘుప్రవీర, ఆ రఘువంశ యోధుడైనటువంటి లక్ష్మణ స్వామి, భూమౌ ప్రజ్వాల, భూమి మీద ఆయనే మండిపోతూ ఉన్నారా తీక్షణమైనటువంటి ఆ తీవ్రతకి, ఆ శక్తి ఆయుధం ఆయన మండించేస్తూ ఉన్నదా అన్నట్టుగా కమిలిపోయారట లక్ష్మణ స్వామి. రాజా సహసాభ్యుపేత్య, పరుగున రథం నుంచి దూకి వచ్చేసాడు రావణాసురుడు లక్ష్మణ స్వామి దగ్గరికి. ఆయన కింద పడబోతుంటే గబుక్కుని వీపు వెనకాల చేయి పెట్టి ఆయన ఆపాడు, కింద పడకుండా పట్టుకున్నాడు.
రాజా సహసాభ్యుపేత్య, వెంటనే పరిగెత్తుకొచ్చినటువంటి రావణాసురుడు విహ్వలంతం తం తరసా భుజాభ్యాం జగ్రాహ, తన బలంతోటి, తన భుజముల బలంతోటి ఆయన నేల మీద ఒరిగిపోకుండా గబుక్కుని పట్టుకున్నాడు. భుజాభ్యాం, భుజములతోటి పట్టుకున్నాడు. అంటే శక్తిశాలి అయినటువంటి లక్ష్మణ స్వామి శక్తి ఆయుధం చేత కొట్టబడినాడు. బాగా తాపాన్ని పొందారు. నేల మీద పడిపోతుంటే పరుగు పరుగున వచ్చి రావణాసురుడు అతని వెనకాల చేయి పెట్టి అతన్ని పట్టుకున్నారు. పట్టుకుని పైకి తీసుకుందాం అని ప్రయత్నం చేశాడు రావణాసురుడు. హిమవాన్ మందరో మేరు స్త్రైలోక్యం వా సహామరైః శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం నశక్యో భరతానుజః. ఆయన్ని పైకి ఎత్తుతో పట్టుకుందాం అనేటప్పటికీ అతని వల్ల కాలేదు రావణాసురుడు. ఎటువంటి రావణాసురుడు? సామాన్యమైనటువంటి బలం కలిగినటువంటి వాడు కాదు. హిమవాన్, హిమవత్ పర్వతాన్ని, మంద మందరః, మందర పర్వతాన్ని, మేరు, మేరు పర్వతాన్ని, త్రైలోక్యం వా సహామరైః, ఆ దేవతలతో కూడినటువంటి ముల్లోకాలని కూడా రావణాసురుడు తన భుజంలో ఎత్తేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు లక్ష్మణుని మాత్రం పైకి ఎత్తలేకపోయాడయ్యా. ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం ఇక్కడ జరుగుతూ ఉన్నది అని చెప్పి ఆశ్చర్యంగా రాశారు మహాత్ములు. ఇప్పుడు వాడు అసలు లక్ష్మణ స్వామిని ఎందుకు పట్టుకుందాం అనుకున్నాడు, ఎందుకు ఎత్తుదాం అనుకున్నాడు అనేది మహర్షి మనకి చెప్పరు. పడిపోతున్నాడు, వదిలేయచ్చు కదా, నేల మీద పడిపోతాడు, అయిపోయింది, దాన్ని వెళ్ళిపోవచ్చు, యుద్ధం అయిపోయిందని గెలిచాడని. కానీ ఎటువంటి తెలివైన వాడంటే రావణాసురుడు, ఇంద్రజిత్ అంతటి వాడు నాగపాశాలతో బంధించి సుమారుగా వర్ణించాడు అనుకున్నటువంటి సమయంలో వదిలేసి వచ్చేసాడు. మళ్ళీ లేచారు. ఇప్పుడు కూడానే అలాగా మరణించే ఉంటాడులే, ఇంకా లేవడలే అనుకుని వదిలేసి వచ్చేస్తే ఎలా కుదురుతుంది? అతని మరణం పూర్తయ్యేదాకా నేను జాగ్రత్త పడాలి. కాబట్టి మరణించాడో లేదో నేను చూడాలి. కాబట్టి నేను అతని భుజం మీద తీసుకొని ఎక్కడైనా పెట్టి అతన్ని చూద్దాం అని ఎత్తబోయాడు లక్ష్మణస్వామి. అంతేకాదు లంకలోకి అతను ఎత్తుకుని సముద్రంలో కనుక పడేసినట్లయితే ఇక మళ్ళీ బతికేటువంటి అవకాశం లేదు. రాక్షసులందరూ బతకపోవడానికి కారణం అదే. వానరులందరూ చనిపోయినటువంటి తమ రాక్షసులని చూసినట్లయితే ఇంకా రెచ్చిపోతారు, వాళ్ళు ఓడిపోతున్నారని. చనిపోయిన రాక్షసుడు ఒక్క శవం కూడా ఉండడానికి వీల్లేదు యుద్ధ భూమిలో అని చెప్పి ఎప్పటికప్పుడు చనిపోయిన రాక్షసులందరినీ సముద్రంలో పారేయించారు. అందుకనే సంజీవుని పర్వతం వచ్చినప్పుడు మరణించిన వానరులందరూ బతికిపోయారు కానీ రాక్షసులు బతకడానికి అవకాశం లేకపోయింది. వాళ్ళందరి శవాలు కూడా అక్కడ లేకుండా చేసేసాడు రావణాసురుడు. ఇప్పుడు కూడా అదే పథకం పన్నాడు. లక్ష్మణ స్వామి యొక్క ఆ దేహాన్ని కనుక నేను తీసుకెళ్ళిపోయి సముద్రంలో గిరవాటు వేసినట్లయితే ఇక మళ్ళీ బతికేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది కదా అనుకున్నాడు. రెండవది ఏమిటి, ఎత్తి కనుక తాను తీసుకుని భుజం మీద వేసుకుని లంకానగరం లోపలికి కనుక పారిపోయినట్లయితే రామచంద్రుడితోటి బేరం పెట్టేటువంటి అవకాశం ఉన్నది. నువ్వు యుద్ధం మానేసి వెళ్ళిపోతానంటే లక్ష్మణ స్వామి నీకు ఇస్తా, సీతను నాకు వదిలేసి వెళ్ళిపోవాలి. లేదంటే ఇక్కడ లక్ష్మణ స్వామి పార్థివ దేహం కూడా నీకు దక్కకుండా చేస్తారు అని చెప్పి రామచంద్రుడితోటి సంధి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, రామచంద్రుడిని ఇంకా వెనక్కి పంపించేయవచ్చు అని చెప్పి అనుకున్నాడు. అయితే ఎత్తలేకపోయాడంటే ఈ హిమవత్ పర్వతాన్ని, మందర పర్వతాన్ని, మేరు పర్వతాన్ని, ఆ సమస్త దేవతలు కూడినటువంటి ముల్లోకాలని ఎత్తేస్తాడు అని చెప్పారు. దానికి అంత ప్రమాణం ఉందా? ఎలా చెప్పగలం వాడు అంత బలవంతుడని? అంటే అందమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు దాన్ని. భరతు తమ్ముని కదిలింపలేని వాడు అన్ననేమి జయింపగలడయ్యా. భరతుడి సోదరుడు అనేటువంటి మాట అనడంలో అర్థం ఏంటి? రాముడి కన్నా లక్ష్మణుడి కన్నా మధ్యలో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. అటువంటిది అంటే రాముని యొక్క చిన్న తమ్ముడు. రాముని చిన్న తమ్ముడినే కదిలించలేని వాడు రేపు రామచంద్రమూర్తిని ఏం చేయగలడయ్యా గారు రావణాసురుడు అని ఒక దెప్పిపొడు. భరత అనుజహ అనేటువంటి మాట వాల్మీకి భాష అందుకు వాడారు. రాముడి కన్నా మళ్ళీ విశ్వనాథ్ వారే అంటారు, తను పెద్ద రాముడు తక్కిన వాళ్ళకి అంటారు ఏమి పెద్దయ్యా, కొన్ని గంటలు పెద్ద, అది కూడా పెద్దతనమేనా అన్నాడు వయసు రీత్యా. ఆ మాత్రానికే తమ్ముడు, అన్నయ్య, పెద్దవాడు, చిన్నవాడు అని ఎలా అంటారా మీరు? అందరూ సుమారుగా సమాన వయసులే, కొన్ని గంటల తేడా అంతే అన్నారు. అంటే సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అటువంటిది భరతుడి యొక్క తమ్ముడినే నువ్వు ఎత్తలేకపోయావు, రామచంద్రుడి దగ్గరికి నువ్వు వెళ్తావా? భరతుడి యొక్క అన్నయ్య, భరతుడి తమ్ముడు నువ్వేం చేయలేవా? భరతుడు అన్నగారి మీద రేపు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా?
నీ వల్ల కాదు సుమా అది అని చెప్పడం. కాబట్టి ఆ భరతుడు అనేటువంటి మాట మధ్యలో చేర్చారు. మొత్తానికి మే మేరు పర్వతాన్ని ఎత్తలేరయ్యా అని చెప్పి ఎత్తగలిగేవాడయ్యా అతను అని చెప్పి. ఎలా చెప్తావు నువ్వు? సమస్తమైనటువంటి పర్వతాల్లో కూడా శ్రేష్టమైనటువంటి పర్వతం మేరు పర్వతం. పర్వతానికి అచలము అని పేరు. అంటే కదిలింప శక్యము కానిది, కదలనిది అని అర్థం. అచలం అది పర్వతం. దాన్ని కదిలిస్తాడట రావణాసురుడు, అంతటి భుజ పరాక్రమం కలిగినటువంటి వాడట. అంటే ఆహ్, ఒకసారి వాయుదేవుడికి మేరు పర్వతానికి చిన్న తగాదా వచ్చింది. తగాదా వస్తే వాయుదేవుడు తన బలాన్ని చూపిస్తానని చెప్పి ఆ మేరు పర్వతం యొక్క శిఖరాన్ని తెగ్గొట్టి బయట సముద్రంలో పారేస్తాడు. అటువంటి వాయుదేవుడిని ఇప్పుడు తనకి ఊడిగం చేయించుకుంటున్నాడు దిక్పాలకుల చేత రావణాసురుడు. అంటే తనకి ఊడిగం చేసి తన కింద ఉండేటువంటి వాయుదేవుడే మేరు పర్వతాన్ని కదల్చగలిగినప్పుడు తాను కదల్చలేడా? కాబట్టి తాను మేరు పర్వతాన్ని కదల్చగలిగేవాడు అని మనకు తెలుస్తుంది. అలా పడేసినటువంటి ఆ శిఖరమే ఒక మట్టి దిబ్బై చివరికి లంకా నగరంగా ఏర్పడింది అని కూడా ఒక ఐతిహ్యం ఉన్నది. ఆ వాయుదేవుని చేత కొట్టబడినటువంటి మేరు పర్వత శిఖరమే ఆ లంకా నగరం అయింది. మొత్తానికి మందర పర్వతం. మందర పర్వతం దేవతలందరూ కలిసి వాసుకిని చుట్టి మొత్తానికి దాన్ని అటు ఇటు కదిలిచేశారు. అటువంటి దేవతలందరినీ ఓడించిన వాడు రావణాసురుడు. కాబట్టి మందర పర్వతాన్ని కూడా ఆయన కదిలించగలడు అనడంలో ఏమి సందేహం లేదు. మందర పర్వతాన్ని కదిలించినటువంటి దానవుల కన్నా తను చాలా ఎక్కువ బలవంతుడు కదా! వారిని ఓడించాడంటే. వారే మందర పర్వతాన్ని కదిలించినప్పుడు తానెందుకు కదిలించలేడు? అలాగే ఆహ్, హిమవత్ పర్వతం. హిమవత్ పర్వతం గురించి చెప్పేదేముంది? స్వయంగా తాను దాని మీద పార్వతీదేవి పరమేశ్వరుడు కూర్చున్నప్పుడే ఆ కైలాస పర్వతాన్ని పట్టుకొని కుదిపేసి దాన్ని పైకెత్తేసి భుజాల మీద పెట్టేసుకున్నటువంటి వాడు రావణాసురుడు. కాబట్టి తన పరాక్రమంతోటి అటు హిమవత్ పర్వతం హిమవాన్, మందరః, మేరుః వీటన్నిటిని కూడా ఎత్తేసేటువంటి వాడయ్యా రావణాసురుడు. అంటే దేవతలకి దేవతలనికి రావణాసుడికి ఓడిపోయినటువంటి దేవతలే మందర పర్వతాన్ని కదిలించాడు కాబట్టి అందరూ కదల్చగలడు. మంద మేరు పర్వతం యొక్క శిఖరాన్ని కదిలించినటువంటి వాయుదేవుడు ఇతనికి దాసుడైపోయాడు, ఓడిపోయాడు కాబట్టి అతనికన్నా పరాక్రమవంతుడు కాబట్టి మేరు పర్వతాన్ని కదల్చగలడు. కైలాస పర్వతాన్ని ఎలాగో తాను స్వయంగానే కదిలించాడు అని చెప్పి శివుడు ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని కూడా కదిల్చినటువంటి వాడు కదయ్యా! అటువంటి వాడు ఇంకా ఏం చేయగలడు అతడు? త్రైలోక్యం వాసహామరైః సమస్త దేవతలతో కూడినటువంటి ముల్లోకాలని కూడా ఎత్తేయగలడట. ఎలా ఎత్తేయగలడు? అంటే ఇదివరకు తన తమ్ముడు ఎత్తేసాడు ఒకసారి. హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రాణికోట్లతోటి సమస్త దేవతలతో కూడి ఉన్నటువంటి భూమిని ఎత్తుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశాడు హిరణ్యాక్షుడు. అతడు తన తమ్ముడు. తమ్ముడే అంతటి ముల్లోకాలని దేవతలతో సహా ఎత్తేసినప్పుడు, ఆ మాత్రం తాను పైకెత్తలేడా దాన్ని? కాబట్టి ఈ చెప్పినవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నవే. అంతే ఎందుకంటే వాటికి ఆ పనులు చేసిన వాళ్ళందరికన్నా అందరిని కూడా జయించినటువంటి వాడు రావణాసురుడు. అందుకని మహర్షి హిమవాన్, మందరో, మేరుః త్రైలోక్యం వాసహామరైః శక్యం భుజాభ్యాముద్ధర్తుం వాటన్నిటిని కూడా ఎత్తడానికి సరిపోయేటువంటి వాడు. అంటే మేరు మందర పర్వతము, హిమవత్ పర్వతము సమస్త లోకముల కంటే బరువు ఎక్కువయ్యాడు లక్ష్మణస్వామి. అంత బరువుగా ఉన్నాడు లక్ష్మణస్వామి. కదల్చడానికి కూడా శక్తి లేకుండా పోయింది రావణాసుడికి. మొత్తానికి లక్ష్మణుడు ఇంత బరువెక్కిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంత బరువెక్కిపోయాడు? మేరుమందర పర్వతాల కన్నా, భూలోకం కన్నా, కైలాస పర్వతం కన్నా వీటికన్నా మనకి ఎక్కువ ఆలోచించడానికి అవకాశం ఇవ్వరు మహర్షి. ఆయన చెప్పేస్తారు కారణం కూడా ఏమీ కంగారు పడకుండా. ఎందుకయ్యా మేరు పర్వతం కన్నా, మందర పర్వతం కన్నా, హిమవత్ పర్వతం కన్నా, ముల్లోకాల కన్నా లక్ష్మణస్వామి బరువైపోయారంటే శక్త్యా బ్రాహ్మ్యాతు సౌమిత్రిః తాడితోపి స్తనాంతరే విష్ణోరమీమాంస్య భాగం ఆత్మానం ప్రత్యనుస్మరత్. ఇంకా దెబ్బ తగిలి కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి లక్ష్మణస్వామికి. తాను ఇహనో ఇప్పుడో స్పృహ కోల్పోవడం ఖాయం. అటువంటి సమయంలో ఒక్కసారి ఒక చిన్న ఆలోచన చేశారట లక్ష్మణస్వామి. నేను విష్ణువంశ సంభూతుడను. నాలో విష్ణు వంశం ఉన్నది అని ఒక్కసారి అనుకున్నారట తను తాను.
అంతే బరువైపోయింది. రావణాసురుడు ఎత్తలేకపోయాడు. సౌమిత్రి బ్రాహ్మ్యా శక్త్యా స్తనాంతరే తాడితః అపి. ఆ బ్రహ్మగారి వరప్రసాదంలో వచ్చినటువంటి శక్తి ఆయుధం చేత స్తనాంతరమందు కొట్టబడిన వారైనప్పటికీ సౌమిత్రి లక్ష్మణస్వామి విష్ణో అమీమాంస్య భాగం ఆత్మానం అనుస్మరత్. ఆ మీమాంస భాగ్యం, మీమాంస అంటే తర్కించడానికి అవకాశం ఉన్నది. అమీమాంస భాగ్యం, ఏమాత్రము తర్కించడానికి అవసరము లేనటువంటి, ఏమాత్రం ఊహింప శక్యము కానటువంటి ఆ విష్ణువు యొక్క భాగమును నేను ఆత్మానం, తనని తాను ఆ భాగముగా అనుస్మరత్, స్మరించారు లక్ష్మణ స్వామి. అంటే బ్రహ్మజి గారిచ్చినంతటి శక్తి ఆయుధం తగిలినప్పటికీ కూడా ఆయన తెలివి పోయే ముందు, పూర్తిగా ఆయన స్పృహ కోల్పోయే ముందు, నేను విష్ణువంశ సంభూతుడను, నేను విష్ణువంశ కలవాడను అనేటువంటి స్మరణ ఒకటి చేశారు లక్ష్మణస్వామి. అది దాంతోటి ఆయన శరీరం అలా బరువెక్కిపోయింది. అదేంటండి విష్ణువంశ అని ఇదివరకు ఆయనకి స్మరణ లేదా? ఇప్పుడే వచ్చింది ఆ స్మరణ అంటే అలా కాదండి. ఇప్పుడు బ్రహ్మగారు వేసినటువంటి అస్త్రానికి తాను ఏమీ కదలకుండా నిలబడి ఉంటే బ్రహ్మగారిని అవమానం చేసినట్టు అవుతుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళందరూ కూడా త్రిమూర్తులు. మొత్తం ఒక పథకం ప్రకారమే రావణ వధ జరుగుతూ ఉన్నది. కాబట్టి తాను గనక ఆ మాత్రం కూడా కదలకపోయినట్లయితే, పూర్తిగా దానికి లొంగకపోయినట్లయితే బ్రహ్మగారికి అవమానం చేసినట్టే. వజ్రాయుధాన్ని ఒకసారి గరుత్మంతుడికి వేశాడు ఇంద్రుడు. ఆయన ఎదుర్కొన్నాడు దానికేమి, ఆయనకేమి అవ్వదు. కానీ దానివల్ల నాకేమీ అవ్వలేదంటే ఇంద్రుడికి అవమానం. సమస్త దేవతా సార్వభౌముడు ఇంద్రుడు. పోనీలే అని చెప్పి తన ఏకను ఒకదాన్ని తీసి, నీ వజ్రాయుధం తగిలి పడిపోయింది అనుకో అని చెప్పి ఆయన కింద పడేశాడు. ఆశ్చర్యం. దేవేంద్రుడి దెబ్బకి తట్టుకున్నటువంటి గరుత్మంతుడు దేవేంద్రుడికి అవమానం కలగకూడదని తన రెక్కను ఒకదాన్ని తీసి కింద పడేసినట్లుగా ఒకానొక సమయంలో ఇప్పుడు ఆ బ్రహ్మగారి చేత ఇవ్వబడినటువంటి ఆ శక్తి అనేటువంటిది అమోఘంగా ఉండాలి. అది మోహం అయిపోకూడదు, విఫలం అయిపోకూడదు అని ఆయన కొంచెం మూర్ఛ నటించారు. ఇంతే తప్ప ఆయనకేమీ అవ్వలేదు అనుకోవడంలో తప్పేం లేదు. కానీ తనని తాను విష్ణువుగా స్మరించుకున్నారు అనేటువంటి చెప్పడంలో ఒక అందమైనటువంటి మాట ఏమిటంటే, మామూలుగా స్మరించారు అంటే అదొక రకం. ఆత్మానం ప్రత్యనుస్మరత్ అన్నారు మహర్షి. ప్రత్యనుస్మరత్, ప్రత్యభిజ్ఞ అని ఒకటి ఉంది. అంటే ఇదివరకు తెలిసిందే. అప్పుడప్పుడు కొన్ని పరాకులో దాని సంగతి గుర్తురాదు, మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఇది వేదాంతంలో చాలా అందంగా వాడేటువంటి మాట. మనందరం పరమాత్మకు చెందిన వారము, మన లోపల పరమాత్మ ఉన్నారు, ఆత్మారాముడై ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలియంది కాదు. పుస్తకాలు చదివాం, పెద్దలు చెప్పారు అని తెలుసు. కానీ మనకి ఏనాడు గుర్తుండదు అది. నేనే పరమాత్మ అనేటువంటి గుర్తుంటే ఉపయోగం, అది నిరంతరము గుర్తున్నట్లయితే, అవతల వాడిలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం నిరంతరము గుర్తున్నట్లయితే, మన ప్రవర్తన తేడాగా ఉంటుంది అవతల వారి పట్ల. మన పట్ల కూడా మనం ప్రవర్తనలో తేడా వస్తుంది. అందుకని గురువులు వచ్చి ఏం చేస్తారంటే ప్రత్యభిజ్ఞ కలిగిస్తారు. నీ స్వస్వరూపం ఏమిటో నీకు చూపిస్తారు అప్పుడప్పుడు. నువ్వెప్పుడూ విష్ణువే, ఎప్పుడూ నువ్వు పరమాత్మవే. కానీ నువ్వు పరమాత్మవే అనేటువంటి ప్రత్యభిజ్ఞ నీకు కలిగించాలి అప్పుడప్పుడు. తెలియంది కాదు, నీకు తెలిసిన విషయాన్నే మళ్ళీ గుర్తు చేస్తారు. అలాగా ప్రత్యనుస్మరత్. లక్ష్మణస్వామి ఇదివరకు తాను తెలిసిందే మళ్ళీ విశేషంగా స్మరించారు. దాన్ని ఇదివరకు దానితో పాటు ఇప్పుడు మళ్ళీ స్మరించారు. అంటే సర్వాంతర్యామి అయినటువంటి బ్రహ్మ పదార్థం లక్ష్మణస్వామిలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన తేజస్సు విశేషంగా ఉంది అక్కడ. వేడిమి అన్నది సమస్త జీవుల్లోనూ ఉన్నది, కానీ విశేషంగా సూర్య భగవానుల్లో ఉన్నది. అది పరమాత్మ యొక్క తేజస్సే. మనలో కూడా ఉన్నది అదే తేజస్సు. కొన్ని చోట్ల పరమాత్మ విభూతి ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఆ రకంగా విష్ణువు యొక్క తేజస్సు లక్ష్మణస్వామిలో కొంచెం విశేషంగా ప్రకాశిస్తుంది. సర్వజీవులలో ఉన్నప్పటికీ అది సర్వజీవులలో ఉన్న తేజస్సు కన్నా నాలో విష్ణువు యొక్క తేజస్సు ఎక్కువ ఉంది అనేటువంటి స్మరణ అప్పుడు కలిగింది. ఎవరికి కూడా నేను విష్ణువునే అనుకున్నటువంటి లక్ష్మణస్వామి ఇప్పుడు నేను విష్ణువు యొక్క విశేషమైనటువంటి శక్తి కలవాడను అనేటువంటిది అనిపించింది దానికి. అంటే సోహం భావం కలిగిందా అండి అని అనిపిస్తుంది మనకి. సోహం అన్న అదే అర్థం. నేనే అతడై ఉన్నాను, నేనే పరమాత్మై ఉన్నాను అనేటువంటి భాష. కానీ ఇక్కడ సోహం భావంకి ఇక్కడికి కొంచెం తేడా ఉంది.
విష్ణువు యొక్క అంశను నేను అనుకున్నారాయన. సోహంభావంలో విష్ణువే నేను. ఇంక అంశ ఇది ఇదేం లేదు. అంటే విష్ణువుని కొంచెం అంశాలుగా విడగొట్టడానికి అవకాశం ఉందా అండి? అంశభాగమైన అందులో పూర్ణమైనటువంటి తేజస్సు ఉండదా? అంటే ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. విష్ణువు ఒక అంశభాగం, నాలుగో వంతు, మూడో వంతు, ఎనిమిదో వంతు ఇలా ఉండదు విష్ణువు యొక్క తేజస్సు. పరిపూర్ణంగానే ఉంటుంది ఎక్కడున్నా కూడా. ఆ విష్ణు తేజస్సు అంటే పరిపూర్ణమైన విష్ణు తేజస్సే అది. కానీ ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించినప్పుడు విష్ణువే చెప్పారాయన. కృత్వాత్మానం చతుర్విధం, నన్ను నేను 4గా చేసుకొని ఉద్భవిస్తున్నానయ్యా అని చెప్పి ఆయనే అన్నారు. కాబట్టి ఇది విష్ణువులోని అంశ మాత్రమే ఇది లక్ష్మణ స్వామి అని చెప్పి అర్థమవుతుంది. కొంతమంది ఏమని వాదిస్తారు, లక్ష్మణ స్వామి పూర్వం ఇంత బరువు లేడండి, బాగా తేలిగ్గా ఉండేవారు. ఇప్పుడు తాను విష్ణువు యొక్క అంశాన్ని స్మరించడం వల్ల ఇంత బరువైపోయారండి. అంటే తనని తాను ఆపద నుంచి కాపాడుకోవడం కోసం నేను విష్ణువు యొక్క అంశని అనుకున్నారు తప్ప, ఎప్పుడూ నేను విష్ణు వంశని అనేటువంటి అవకాశమే అనుకోలేదు. కారణం మానవుడిగా ఉంటే తప్ప రావణాసురుడు చావడు కాబట్టి, నేను విష్ణువుని అనుకుంటూ ఉంటే వాడు మారడు గదా! అంటే అలా కాదండి. విష్ణువుని నేను అనుకోవడం వల్ల నష్టమేం లేదు. రాముడు కూడా నేను విష్ణువుని అనుకోవడం వల్ల నష్టమేమి లేదు. అవతల వాడికి నేను విష్ణువుని అనుకుంటున్నట్టు తెలియకుండా ఉంటే చాలు. కాబట్టి రామచంద్రమూర్తికి తాను విష్ణువుని అనే స్పృహ ఉంది. లక్ష్మణ స్వామికి తాను విష్ణువుని అనే స్పృహ ఉంది. కానీ తాము ఆ స్పృహతోటి విష్ణువుగా ప్రవర్తించకూడదు. అంతే. ఆ స్పృహ ఉంది కదా అని చెప్పి తాను విష్ణుమూర్తిలాగా ప్రవర్తిస్తే రావణాసురుడు మరణించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దేవతల చేత మరణించకుండా ఉండేటువంటి వరం ఉంది కాబట్టి. కాబట్టి తనకి స్పృహ ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం మానవుడుగానే నటించారు. కాబట్టి ఇప్పుడు ఆ సదా మనుష్య భావంలో ఉండిపోయినటువంటి లక్ష్మణ స్వామి ఆహ్, ఒక్కసారి మళ్ళీ నేను విష్ణువుని అనేటువంటి స్మరించారు. ఇదివరకు మర్చిపోయారు అనేటువంటి మాట తప్పది. ఆయన మర్చిపోవడం అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రత్యభిజ్ఞ, ప్రత్యనుస్మరత్ ఈ సమయంలో మళ్ళీ ఒకసారి అనుకున్నారు. నేను ఆహ్, విష్ణువు యొక్క అంశని అనేటువంటి మాటని అనుకున్నారు లక్ష్మణ స్వామి. దాంతోటి ఆయన శరీరం బరువెక్కిపోయింది. విష్ణువు అంటే సామాన్యుడు సమస్త ఈ మేరుమందర పర్వతాల్లోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నటువంటి వారు విష్ణువు. కాబట్టి ఆహ్, నేనే విష్ణువుని విష్ణోః అమీమాంస్య భాగం ఆత్మానం ప్రత్యనుస్మరత్. ఊహింపశక్యము కానటువంటి విష్ణువు యొక్క ఐశ్వర్యంలో ఆ తేజస్సులో కొంత నాది, కొంత నాలో ఉన్నది ఆ తేజస్సు అనేటువంటి మాట ఆహ్, అనుకున్నారు లక్ష్మణ స్వామి. తతో దావన దానవదర్పఘ్నం సౌమిత్రిం దేవకంటకః తం పీడయిత్వా బాహుభ్యాం న ప్రభుః లంఘనే అభవతు. రాక్షస సంహారుడు అయినటువంటి దేవకంటకుడు అయినటువంటి రావణాసురుడు ఆ లక్ష్మణ స్వామిని సౌమిత్రుని దేవదానవుల దర్పమును అణిచినటువంటి దేవకంటకుడు అయినటువంటి రావణాసురుడు లక్ష్మణ స్వామిని భుజాభ్యాం పీడయిత్వా తన బాహువులతోటి గట్టిగా నొక్కేస్తూ ఉన్నాడు. అంటే గట్టిగా పట్టుకుని పైకెత్తాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మామూలుగా ఇలా సులువుగా లేపితే లేవందాన్ని గట్టిగా పట్టుకుని లేపుతాం. అది లేకపోతే 2 చేతులు పట్టుకుంటాం. 2 చేతులు ఉపయోగించి వాడిని గట్టిగా నొక్కి పట్టుకొని పైకి లేవడానికి ప్రయత్నిస్తాం. ఆ రకంగా లక్ష్మణస్వామి నొక్కేస్తూ ఉన్నాడు. బాహుభ్యాం పీడయిత్వా గట్టిగా నొక్కి పైకెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లంఘనే ప్రభుః నాభవతు కదల్చడంలో అతడికి ప్రభువు అవ్వలేకపోయాడు. ప్రభువుత్వం అంటే సామర్థ్యము. కదిల్చేటువంటి సామర్థ్యం లేకుండా పోయింది రావణాసుడు. కదల్చలేకపోతూ ఉన్నారు లక్ష్మణ స్వామి యొక్క దేహాన్ని. చూశారు హనుమత్ స్వామి దూరం నుంచి. తతః క్రుద్ధో వాయుసుతో రావణం సమభిద్రవత్ పరిగెట్టుకుంటూ వచ్చారు. ఈ రావణాసురుడు లక్ష్మణ స్వామి ఉన్నటువంటి ప్రదేశానికి హనుమత్ స్వామి అభిద్రవత్. ద్రవత్ అంటేనే పరిగెట్టడం. అభిద్రవత్ అంటే ఎదురుగా పరిగెత్తడం. సమభిద్రవత్ మిక్కిలి వేగంగా రావణాసురుడి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి పిడికిలి బిగించారు ఒక్కసారి. ఆజఘాన ఉరసి క్రుద్ధః వజ్రకల్పేన ముష్ఠినా. వజ్రకల్పేన కల్ప అనేటువంటి శబ్దం ఈషత్తులోనూ ఉన్నప్పుడు వాడతారు. ఋషికల్పుడు అంటే ఋషి కాదు వాడు. ఋషి కన్నా కొంచెం తక్కువ వాడు అని అర్థం. దేవకల్పుడు అంటే దేవత వంటి వాడు. దేవత కన్నా కొంచెం తక్కువ. ఒక్క పిసర్, ఒక్క నూలు వాసి తక్కువ అంతే.
అలాగా వజ్రకల్పేన వజ్రంతో సమానమైనటువంటి, వజ్రంతో సుమారుగా సమానమైనటువంటి తన పిడికిలి బిగించి ఆజఘాన ఉరసి వక్షస్థలం మీద కొట్టాడు రావణాసురుడిని. కొట్టారు హనుమత్ స్వామి రావణాసురుడు. రావణాసురుడి మీదకి దూకి మిక్కిలి కోపంతోటి తన క్రుద్ధః వాయుసుతః మిక్కిలి కోపంతో ఉన్నటువంటి మారుతి పిడికిలితో గుద్దారు రావణాసురుడు. తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వరః జానుభ్యాం అగమత్ భూమౌ చచాల చ పపాత చ. ఒక్కసారి చతికిలు పడిపోయాడు. దుబ్బ నేల మీద పడ్డాడు. తేన ముష్టి ప్రహారేణ ఆ పిడికిలితో గుద్దినటువంటి ఆ గుద్దు వలన, ఆ దెబ్బ వలన రావణో రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు జానుభ్యాం అగమత్ భూమౌ నేల మీద జానుభ్యాం అగమత్ భూమౌ చచాల పపాత చ కదిలిపోయాడు, పడిపోయాడు. జానుభ్యాం మోకాళ్ళ మీద పడ్డాడు. మోకాళ్ళతో నేల మీద కూలబడిపోయాడు. అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. ఆ దెబ్బకి అంత గట్టిగా కొట్టారు హనుమస్వామి. ఆస్యైశ్చ నేత్రైః శ్రవణైః పపాత రుధిరం బహు విఘూర్ణమానో నిశ్చేష్టో రథోపస్థ ఉపావిశతు. ముఖమంతా కూడా ఎర్రగా అయిపోయి ముఖంలోంచి రక్తాలు కారిపోతున్నాయి. నేత్రాలు కళ్ళలోంచి రక్తాలు కారిపోతున్నాయి. శ్రవణైః చెవులలోంచి రక్తాలు కారిపోతూ ఉన్నాయి. బహురుధిరం పపాత చాలా రక్తం కారిపోతున్నది రావణాసుడికి. విఘూర్ణమానః తల తిరిగిపోతున్నది. ఏం జరుగుతుందో తెలియటల్లా. ఒక్కసారి దిమ్మెక్కిపోయింది తలంతా. నిశ్చేష్టుడైపోయాడు. రథోపస్థే ఉపావిశతు కష్టపడి రథం దాకా వెళ్ళి దాని మీద కూలబడ్డాడు. ఎలాగోలా తెలివి తెచ్చుకుని. విశ్వనాథ్ వారు దీన్ని ఎలా వివరించారో 2 మాటలు చూద్దాం. పత్రిగతిన్ శరత్రితయవారితం అయ్యు సదృశ్యమౌచు సౌమిత్రిని తాకె శక్తి విషమించిన చేతన శక్తిగా మహాపత్రపనంది చేతనము వాసిధరన్ పడే అంతలోన సౌమిత్రియు వైష్ణవంబు తన మిక్కిలి తేజము సంస్మరించుచున్. నా అసలు తేజస్సు వైష్ణవ తేజస్సు అనేటువంటి స్మరణ చేశారు లక్ష్మణస్వామి. కపి సైన్యంబు విభీతినందగను రక్షసైన్యమానంద భక్తి పరంబై ముని వృత్తి నుండగడకన్ కీర్ణాలకుండౌచు అశ్రపలోకేశుడు బండి నుండి దిగుచున్ సౌమిత్రింజేరి నేలపైన్ బడ్డతనిన్ గ్రహించుకొని లీలన్ గుంచు బోరంతు తెంచుచున్. గబుక్కుని వీపు వెనకాల చేపెట్టి లక్ష్మణస్వామి కింద పడకుండా పట్టుకుని పైకి ఎత్తుదాం అనుకునేటువంటి రావణాసురుడు తీసుకెళ్ళిపోదాం లక్ష్మణస్వామిని అనే పథకం వాటి పన్నినప్పుడు చేతులనెత్తబోయి తన చేవయు చాలమితోచి బిగ్గగానతని లేవనెత్తుటకు యత్నము చేసి సమస్త దేహ నిర్యాతము స్వేదమై కనులయందరుణత్వము కల్గరుపులై ఆతని గొంచు బోవలయు నన్న మహాశ పరిత్యజించకన్. ప్రయత్నం చేశాడు, కదిల్చేద్దాం అనుకున్నాడు, లేపలేకపోయాడు. 2 చేతులతో గట్టిగా పట్టుకుని లేపుదాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి, కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉన్నాయి ఆ బిగపట్టడంతో. మొత్తానికి కదలపు లేకపోయినా కూడా ఇంకా తన ప్రయత్నం మానటం లేదు రావణాసురుడు. దూరము నుండి రావణుని దుర్వ్యవసాయము నెల్లగాంచుచున్ మారుతి చేరదూకి పవమాని జవంబుగా దైత్యరాజు విస్ఫారతరోరు పక్షమును బంధుర ముష్టిని వేయగా అపస్మారము పొందే రావణుడు మాసిన మాయని తెలివియైచనన్. వచ్చి తెలివిపోయే తెలివిలో ఉంది, ఏం జరుగుతుందో తెలియలేదు. కళ్ళు బయర్లు కనిపేశాయి రావణాసుడికి. కనులు కనిపించుచున్నవి మనసును మరి ఆడుచుండే
మరి చేతులు కాళ్ళును కదలవు, తలయాడదు, కనురెప్పలు మూత పడవు కడు దైత్యునికిన్. ఒక్కసారి నిశ్చేష్టుడైపోయి ఉండిపోయాడు. కదలలేకపోతూ ఉన్నాడు. కళ్ళు మూతలు పట్టం లేదు. అనిలసుతుండు లక్ష్మణు భుజాగ్రమునందున చేర్చి కొంచుపోవనుగని, పంక్తి కంధరుడు భావమునందున వీని యొక్క చాలినతనమేమి, నేనితని లేవనెత్తనటంచురించుచో, అనిల తనూజుడాతని రయంబున చేరిచె రామ సన్నిధిన్. మొత్తానికి రావణాసుడు అలా తల తిరిగి మొత్తానికి పాక్కుంటూ వెళ్ళి తన రథంలో తిరిగి కూలబడ్డాడు. విసంజ్ఞో మూర్ఛితశ్చాసీత్ నచ స్థానం సమాలభత్, విసంజ్ఞం రావణం దృష్ట్వా సమరే భీమ విక్రమం, ఋషయో వానరాశ్చైవ నేదుః దేవాశ్చ సాసురాః. మొత్తానికి విసంజ్ఞః ఏమాత్రము తెలివి లేని వాడై, మూర్ఛపోయినటువంటి వాడై, మూర్ఛితశ్చ సంజ్ఞ లేని వాడైపోయి మూర్ఛపోయినటువంటి వాడైనటువంటి వాడిని ఆ రావణాసురుడు స్థానం నచ సమాలభత్, నిలకడగా ఒక చోట ఉండలేకపోతున్నాడు. అతడి కాలు మీద నుంచోవడమే కోరటం లేదు. సమరే విసంజ్ఞం భీమ విక్రమం రావణం దృష్ట్వా, మహాపరాక్రమవంతుడైనటువంటి రావణాసురుడు ఆ రకంగా తెలివి తప్పి నేల మీద ఏం జరుగుతుందో తెలియకుండా దిమ్మెత్తిపోయినటువంటి ఉండడం చూసి హనుమత్ స్వామి యొక్క దెబ్బకి ఋషయః ఆకాశంలో ఉన్నటువంటి ఋషులందరూ, వానరాశ్చ అక్కడ యుద్ధం చేస్తున్న వానరులందరూ, సాసురాః అసురులందరూ, దేవాశ్చైవ దేవతలు వీళ్ళందరూ కూడా నేదు గట్టిగా జయ జయధ్వానాలు చేశారు హనుమత్ స్వామికి. అంటే స్పృహ తప్పి మూర్ఛపోయినటువంటి రావణాసుడు నిలబడలేకుండా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. హనుమానధ తేజస్వి లక్ష్మణం రావణార్దితం, ఆనయత్ రాఘవాభ్యాసం బాహుభ్యాం పరిగృహ్యతం. సులువుగా ఒక చిన్న పద్మాన్ని ఎత్తినట్టుగా ఎత్తి లక్ష్మణ స్వామిని తన భుజం మీద పెట్టుకుని హనుమ స్వామి నడుచుకుంటూ రామచంద్రుడి యొక్క సన్నిధికి తీసుకొచ్చేశారు లక్ష్మణ స్వామి. హనుమానధ తేజస్వి, మహా తేజస్శాలి అయినటువంటి హనుమత్ స్వామి లక్ష్మణం రావణార్దితం, రావణుని చేత హింసించబడినటువంటి దెబ్బ కొట్టబడినటువంటి లక్ష్మణ స్వామిని బాహుభ్యాం పరిగృహ్య తన రెండు బాహులతోటి పట్టుకుని రాఘవాభ్యాసం ఆనయత్, రాఘవుని యొక్క సామీప్యానికి తీసుకుని వచ్చారు హనుమత్ స్వామి లక్ష్మణ స్వామిని రామస్వామి దగ్గరికి. మొత్తానికి ఇది ఒక దారుణమైనటువంటి వ్యవహారం జరిగింది ఇక్కడ. ఏం జరిగింది? రావణాసురుడు ఒకసారి ఎప్పుడైతే లక్ష్మణ స్వామిని కదల్చలేకపోయాడు, ఆయన హిమవత్ పర్వతము, మందరము, మేరు పర్వతము అని ఎత్తగలిగినప్పటికీ కూడా తానెత్తలేకపోయాడు. దాన్ని చూసినటువంటి వాడు వెనక్కి వెళ్ళి రథంలో కూర్చున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. హనుమత్ స్వామి మాత్రం లక్ష్మణ స్వామిని అతి తేలిగ్గా ఒక తామరతూడిని ఎత్తినట్టుగా ఎత్తుకుని భుజాల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వ్యవహారం అంతా కనపడింది. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయా చ సహా, శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వాం అగమత్ కపేః. ఎందుకు ఆ రకంగా అంత తేలికైపోయారు లక్ష్మణ స్వామి హనుమంతుడి దగ్గర, అంత బరువు అయిపోయారు రావణాసుడి దగ్గర అనేది చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం. దాని వివరణ ఇస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. వాయుసూనోహ సుహృత్వేన, వాయుసూనుడైనటువంటి లక్ష్మణ స్వామి యొక్క సుహృత్వం చేత, సుహృత్వం అంటే మిత్రత్వం చేత, మిత్రత్వానికి భక్తికి పెద్ద తేడా ఏం లేదు. హనుమత్ స్వామికి లక్ష్మణ స్వామి మీద ఉన్నటువంటి భక్తి చేత, మిత్రుడు అయిన కారణం చేత, పరమయా భక్త్యా చ సహా, పరమమైనటువంటి భక్తి చేత, అటువంటి భక్తి హనుమంతుడికి లక్ష్మణ స్వామి మీద ఉన్నది. ఆ భక్తితోటి లొంగిపోయారు. మనకి ఎదురు కూడా చూసాం. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ తులాభారం చేసినప్పుడు ఎంత వేసినా కూడా బరువు చాలా ఎక్కువగా ఉన్నాడు.
రుక్మిణీదేవి వచ్చి భక్తిగా ఒక తులసి దళం పెట్టింది అటుపక్క. ఆయన తేలికైపోయారు. మనకి చాలా అందరికి తెలిసినటువంటి తులాభార ఘట్టం. కృష్ణ తులాభారం, శ్రీకృష్ణ తులాభార ఘట్టం. అక్కడ బరువెందుకైపోయారు? ఇక్కడ తేలికెందుకు అయిపోయారంటే ఇక్కడ భక్తి ఉన్నది, అక్కడ అహంకారం ఉన్నది. ఇక్కడ మిత్రత్వం ఉన్నది, అక్కడ శత్రుత్వం ఉన్నది. అది అహంకారంతో కూడినటువంటి శత్రుత్వం ఒకటి ఉన్నది. కాబట్టి వాయుసూనోహ సుహృత్వేన భక్త్యా పరమయా చ సహా. వాయుసూనుడైనటువంటి హనుమస్వామి యొక్క సుహృత్వం చేత, భక్తి చేత ఆ రకంగా రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి హనుమస్వామికి తేలికైపోయారు. అంటే ఒక గొప్ప రహస్యాన్ని చెప్తూ ఉన్నారు మహర్షి మనకిక్కడ. ఏమిటది? పరమాత్మను పొందే విధానం ఏమిటి? పరమాత్మ ఎంత పిలిచినా రారండి. ఆయన చాలా కష్టం అండి. ఆయన దగ్గరికి చేరలేమండి అనేటువంటి ఆయన చాలా బరువైన వాడు, గురువు చాలా పెద్దవాడు అనేటువంటి ఒక భయం ఒకటి ఉంటుంది. మన ప్రయత్నాలు ఫలించనప్పుడు. కానీ ప్రయత్నం ఫలించడానికి మనం చేయవలసింది ఏమిటి అనేటువంటి రహస్యాన్ని ఒకదాన్ని తిప్పి చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఏమిటట ఆ రహస్యం? అంటే రామాయణం కేవలం ధర్మాన్ని మాత్రమే చెప్తుంది, భక్తిని పెద్ద చెప్పదండి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ భక్తి ఇవన్నీ కూడా తర్వాత మీరందరూ కల్పించింది తప్ప, వాల్మీకి మహర్షి భక్తి గురించి ఏం మాట్లాడలేదు, ధర్మం గురించే మాట్లాడారు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భక్తి అనేటువంటి మాట వాడకపోయినా మహర్షి భక్తి గురించే చెప్పారు, ఇంకేం చెప్పలేదు. గుహుడికి రాముడి మీద ఉన్నది భక్తి కాకపోతే మరేమిటి? హనుమస్వామికి రామలక్ష్మణుల మీద ఉన్నది భక్తి కాకపోతే ఏమిటి? అది భక్తి కాదండి. అది ధర్మమే. ధర్మం. సేవకుడుగా గుహుడు రాముడికి ఆతిథ్యం ఇవ్వడం ధర్మం. ధర్మం చెప్పాడు అంతే. అంతేగాని భక్తి లేదు. భక్తి లేకుండా చేసినటువంటి ధర్మం ఎందుకు పనికిరాదు. కేవలం నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను, నాకేం భక్తి లేదని తిరస్కార భావంతో గనక, అహంకారంతో గనక చేసినట్లయితే, గుహుడు రాముడికి ఆతిథ్యం ఇవ్వడం అహంకారంతో చేసినట్లయితే రామచంద్రమూర్తికి అతడు ప్రాణ సమయమైనటువంటి స్నేహితుడు ఎలా అయి ఉంటాడు? అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇంకొక ఆక్షేపణ ఏమిటి? రామచంద్రమూర్తి అసలు దేవుడు కాదండి. మీరందరూ తర్వాత దేవుడు చేసేసారు. పెద్దవాళ్ళందరూ చాలా మంది కలిసి తర్వాత వచ్చిన వాళ్ళు. ఆయన మామూలుగా రాజుగారు అంతే. ధర్మం కోసం వచ్చారంతే అని చెప్పి రాముడి దేవుడు అనేటువంటిది రాముడు అయిపోయిన తర్వాత ఆ కాలంలో ఎవరు ఆయన దేవుడు అనుకోలేదు. ఆ కాలంలో ఆయనకి ఇలాగా మందిరాలు, గుళ్ళు కట్టి వాటికి వాటి చుట్టూ భజనలు, పూజలు చేయలేదు. వాల్మీకి భక్తి అనే మాటే వాడలేదు అని అంటారు కొంతమంది పండితం మన్యులు. కానీ పరిపూర్ణమైనటువంటి తైలధారగా ఉండేటువంటి మిత్రత్వ భావనే భక్తి. దానికి నువ్వు వేరే పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. పరమాత్మని ఇప్పుడు పట్టుకునేటువంటి మార్గం ఒకటి హనుమత్ స్వామి మనకి చూపిస్తున్నారు. ఆయన తేలిక ఎలా అయిపోతాడు, మనకి ఎలా సులువుగా దొరికేస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి హనుమత్ స్వామి ఇక్కడ చూపిస్తున్నారు. ఎలాగా? ఒక 2 మంచి గుణాలు గనక మనం చూసుకున్నట్లయితే దేవుడు మనవాడైపోతాడు, రాముడు మనవాడైపోతాడు. అది సమస్త కళ్యాణ గుణాభిరాముడు 2 గుణాలకి దొరికిపోతున్నాడు ఇక్కడ హనుమత్ స్వామికి. ఒకటి సుహృత్తత్వం, స్నేహం, మిత్రత్వం. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. అదే ఆయన ప్రతిజ్ఞ. మిత్రత్వంతో నా దగ్గరికి వచ్చిన వాడిని ఎప్పుడూ నేను విడిచిపెట్టను. కాబట్టి హనుమస్వామి లక్ష్మణుడి దగ్గరికి ఎలా వెళ్ళారు? మిత్రభావేన. అందుకే వాయుసూనోహ సుహృత్వేన. సుహృత్తత్వం అనేది మొదటి గుణం మనకు ఉండవలసింది. సుహృత్ అనే మాటకి అర్థం ఏమిటి? సుహృత్ అంటే స్నేహితుడు అనుకున్నాం. సుహృత్ అంటే శోభనం హృదయం అస్య ఇది సుహృత్. ఆయన ఎడల చక్కటి హృదయం ఉండాలి. చక్కటి అనుకూలమైనటువంటి స్పందన కలిగినటువంటి హృదయం ఉండాలి. అంటే మంచి హృదయం ఉండాలి. ఆయన ఎడల మనకి మిత్రత్వము అనేటువంటి భావన ఒకటి ఉండాలి. అది రెండవది ఏంటి? భక్త్యా పరమయా. భక్తి అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే భజ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. భజ అనేటువంటి మాటకి భజ సేవాయాం, సేవించుట అని అర్థం. అంటే భక్తి ఎవరికైనా ఉంది అంటే అతడు ఎవరి మీద భక్తి ఉందో అతన్ని సేవిస్తున్నాడు అని అర్థం. కాబట్టి సేవాధర్మానికి పరాకాష్ఠ హనుమత్ స్వామి, మిత్రత్వానికి పరాకాష్ఠ హనుమత్ స్వామి. ఈ 2 గుణాలు ఉన్నాయి చాలు, ఇంకేం అక్కర్లేదు హనుమత్ స్వామికి. దాంతో లఘుత్వం అగమత్ కపేహే. ఆయన లఘు అయిపోయారు. అంటే పరమ పురుషుని యందు భక్తి ఉండడం పరమభక్తి. అదే పరమయా భక్త్యా. పరమమైనటువంటి భక్తి ఉండాలి. మామూలు భక్తి కూడా సరిపోదుట ఆయన తేలిక అవ్వడానికి పరమాత్మకి. పరమమైనటువంటి భక్తి ఉండాలి. పరమ పురుషుడి యందు ఉన్న భక్తి పరమమైనటువంటి భక్తి.
పరమభక్తి అది. పరమభక్తి అంటే ఇంకొక భక్తి అనన్య భక్తి. నాకు చాలా వాటి మీద భక్తి ఉందండి. దేవుడి మీద కూడా భక్తి ఉందండి. అంటే అది భక్తి అవ్వదు. ఇంక దేని మీద కూడా ఉండకుంట భక్తి పరమాత్మ మీదే ఉండాలి. ఇంకా దేని మీద భక్తి ఉండకూడదు. అది అనన్యమైనటువంటి భక్తి. పరమాత్మ తప్ప ఇంక దేని మీద ప్రీతి, ప్రేమ, స్నేహము లేదు. నాకు పరమాత్మ మీద మాత్రమే ఉన్నది. అనుకునేటువంటి భక్తి అనన్య భక్తి. అవ్యాజమైనటువంటి భక్తి. అటువంటి భక్తి పరమ భక్తి. కాబట్టి పరమయా భక్త్యా చ పరమమైనటువంటి భక్తి వల్ల అంటే మనకి పుణ్యం సంపాదించడం గొప్ప సులువా? మోక్షం సంపాదించడం సులువా? అని ఒక ప్రశ్న వేశారు పెద్దలు. పుణ్యం సంపాదించడం సులువెలా అవుతుందండి? దానికి 3 దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, అభిషేకాలు చేయాలి. ఎన్ని చేస్తే మనకి పుణ్యం వస్తుంది ఈ మాత్రం? మరి మోక్షం సంపాదించడం ఇంకెంత కష్టపడాలి? ఏమీ కష్టపడక్కర్లేదన్నారు. అదేమిటి మోక్షం రావడానికి కష్టపడక్కర్లేదు అక్కర్లేదట. నాకు మోక్షము కావాలి అనే తీవ్రమైనటువంటి కోరిక ఒకటే ఉంటే చాలట. ఒకటే కండిషను. ఇంకే కోరిక ఉండకూడదు. నాకు తీవ్రమైన కోరిక ధనాధాన్య కనకాదుల మీద కూడా ఉంది. కొంచెం కోరిక మోక్షం మీద కూడా ఉంది అంటే మోక్షం రాదు. అది తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి. ఇంకా దేని మీద కూడా కోరిక లేకుండా ఉండాలి. మోక్షం మీద తప్ప. దానికి ఖర్చేముంది? దానికి కష్టపడాల్సినదేముంది? మనస్సుని ఆ రకంగా మార్చుకోవడమే అవుతుంది తప్ప. కాబట్టి పరమయా భక్తి అంటే నాకు రాముడు తప్ప ఇంకేమీ వద్దు. ఇంకేమీ అవసరం లేదు. నా జీవితంలో ఇంక దేనికి ప్రాముఖ్యం లేదు. అనుకునేటువంటి భక్తి ఉండాలి. అది పరమ భక్తి. అది హనుమత్ స్వామికి ఉంది. అందుకని లఘుత్వం అగమత్తు కపేహే కపికి ఆ హనుమంతుడికి ఆయన ఆహ్, మనకి అది తప్ప ఇంకోటి ఉందనుకోండి. మోక్షం కాకుండా ఇంకోటి కూడా కావాలి అనే కోరిక ఉందనుకోండి. నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఐశ్వర్యము కావాలి, మోక్షము కావాలి. అని ఎప్పుడైతే అన్నామో, మోక్షం మీద నీకున్నటువంటిది కోరిక సరైనది కాదు. కలుషితమైనటువంటి కోరికది. హృదయం కలుషితం అయిపోతుంది లోపల కోరిక ఏదైనా ఉన్నట్లయితే. కాబట్టి అది ఇంకా అది పరమాత్మ అటువంటి కలుషితమైనటువంటి హృదయంలో ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి కాంక్షలు, కామనలు, ఈప్సితాలు ఇవన్నీ కూడా హృదయానికి స్థానమైనంత కాలం పరమయా భక్తి అనేటువంటిది ఉండదు. పరమభక్తి అనేటువంటిది ఉండదు. ఆ పరమభక్తి సుహృతత్వం ఈ రెండే 2 అర్హతలు హనుమస్వామికి ఉన్నవి. కాబట్టి లక్ష్మణ స్వామి ఆయనకి తేలికైపోయారు. పరమాత్మకు అనేకమైనటువంటి గుణాలున్నాయి. కానీ ఆహ్, సకల కళ్యాణ గుణాత్ముడు అయినప్పటికీ కూడా నిఖిల హేయ ప్రత్యనీక అనేటువంటి మార్గం ఒకటి మాట ఒకటి వాడతారు ఆచార్యులు. అంటే ఏంటి? విరోధి ప్రత్యనీకుడు అనేటువంటి మాట. అనుకూలులు మాత్రమే దగ్గరికి చేరగలరు. విరోధులు దగ్గరికి చేరలేరు అనేటువంటి అర్థం వస్తుంది దానిలో. కాబట్టి ఇప్పుడు విరోధి రూపంగా వచ్చినటువంటి రావణాసురుడు లక్ష్మణ స్వామిని ఎత్తలేకపోయారు. అనుకూలుడై మిత్రత్వంతో పరమభక్తితో వచ్చినటువంటి హనుమత్ స్వామికి ఆయన తేలికైపోయారు. ఎలాగట అంటే సూర్యుని దగ్గరికి చీకటి ఎలా చేరలేదో అలాగే పరమాత్మ దగ్గరికి చేరలేరయ్యా. ఎవరు? విరోధులు భావనలు పరమాత్మ యందు ఉన్నటువంటి వారు అనేటువంటి మాట మనకి చెప్తారు. అటువంటి వ్యవహారం జరుగుతూ ఉంటుంది అక్కడ. మొత్తానికి అసలు ఈ పరమభక్తి అనేటువంటి మాట హనుమత్ స్వామికి ఉందని మనం అనుకుంటున్నాం గదా! పరమభక్తి యొక్క లక్షణం ఏమిటి అనేది నారద మహర్షి చెప్తారు. ఆయన నారద భక్తి సూత్రాలు అనే దానిలో పరమభక్తి అంటే ఏమిటి అంటే పునర్విశ్లేష భీరుత్వం పరమా భక్తిరుచ్యతే. భక్తుడైనటువంటి వాడు పరమాత్మ దగ్గర కాసేపు ఉంటాడు. చాలా సరదాగా ఉంటుంది. బావుంటుంది. కాసేపు అయ్యాక సమయం అయ్యాక వెళ్ళిపోతాడు. భజన ఎంతసేపు చేస్తాం? ప్రసాదం పెట్టేదాకా చేస్తాం. తర్వాత ఇంక భజన చేయవలసిన పెద్ద అవసరం అది ఏం లేదు. కాబట్టి మన భక్తి ఎలా ఉంటుంది? మనం అనుకున్నది సాధించే వరకు భక్తి. ఆ తర్వాత మనకి బోలెడు కార్యక్రమాలుంటాయి. అలా ఉండదట. పరమాత్మ యందు మళ్ళీ చూడనేమో విశ్లేషణ ఇదివరకు ఒకసారి విశ్లేషణ పొందాను నేను. పరమాత్మకు దూరం అయ్యాను. ఈ మానుష జన్మ తీసుకున్నాను. ఆయన స్మరించడం మానేశాను. ఇప్పుడు ఏదో బుద్ధి కాస్త బాగుపడి గురువుల యొక్క ఉపదేశంలో పరమాత్మ దగ్గరికి చేరాను. పునర్విశ్లేష భీరుత్వం. మళ్ళీ ఆయనకి దూరం అయిపోతానేమో అనే భయం ఉంటుందట. అసలైనటువంటి భక్తి ఉన్నవాడికి. మళ్ళీ నేను పరమాత్మను మర్చిపోతానేమో, మళ్ళీ సంసారంలో పడిపోతానేమో, ఆయన దూరం అయిపోతానేమో అనే భీరుత్వం, భయం. పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తిరుచ్యతే. నేను మళ్ళీ ఎప్పటికీ ఆయన దగ్గరికి విడిపోకూడదు. ఆయన చూడకుండా ఉండకూడదు. అది అలా అయిపోతుందేమో అని భయం ఉన్నవాడు పరమభక్తి కలవాడట. అందుకే కొంతమంది పెద్దలు బ్రహ్మదేవుడిని తిడతారు. "ఏమయ్యా! నీకసలు బుర్రుందా? మనుషుల్ని చేయడం ఎలాగో తెలుసా నీకసలు? కంటికి రెప్పలు పెడతావా?
పరమాత్మ కేసి చూస్తున్న నీకు అప్పుడప్పుడు మధ్యలో కనురెప్పలో వాలిపోతుందయ్యా, అడ్డం వస్తుంది నాకు. అంటే ఏంటి? కనురెప్పపాటు కాలం కూడా పరమాత్మ నుంచి విశ్లేషము లేదా దూరం అవ్వడాన్ని వాళ్ళు సహించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆ పునర్విశ్లేష భీరుత్వం అనేది ఆ ఊహ కూడా భరించలేనటువంటి వాళ్ళు. అంటే సహజ స్వరూపం నుంచి దూరం అవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు. నేనే పరమాత్మ అనేటువంటి సహజ స్వరూపం. దాని నుంచి విస్మృతి పడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ ఆలోచన నుంచి దూరం అయిపోతానేమో అనేటువంటి, అంటే ఒక్కసారి పరమాత్మతో సంశయం కలిగిన తర్వాత మళ్ళీ పరమాత్మకు దూరం అవ్వకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు పరమ భక్తి ఉన్నవాడు. అది ఆ విశ్లేషాన్ని, ఆలోచన కూడా దగ్గరికి భరించలేడు, రానివ్వలేడు. ఇది పరమభక్తి. హనుమస్వామి యొక్క భక్తి అటువంటిది. అటువంటి భక్తి గనక నీకుంటే, నువ్వు గనక నన్ను సుహృద్భావంతో చేరినట్లయితే, లఘుత్వం అగమత్ కపేహే, ఆయన తేలికైపోతారట. పరమ తేలికైపోతారు. మన చేతికి చిక్కిపోతారట. ఇలా 2 చేతులతో పట్టుకుంటే దొరికేస్తారట. మనం ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఆయన. అంత తేలికైపోతారట పరమాత్మ. అంటే ఇదే మాట చెప్పారు మనకి ప్రహ్లాదుడు కూడా. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచ శీల తపములన్ చిక్కడు యుక్తిని. మరి దేనితో చిక్కుతాడయ్యా? భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. భక్తికి చిక్కుతాడు. ఏ భక్తి అది? పరమయా భక్త్యా, పరమ భక్తి. మామూలు భక్తి. భక్తి అంటే ప్రతిసారి మనం గౌణ భక్తి గురించి మాట్లాడుకుంటాం. అది కాదు. అనన్య భక్తి. భక్తి గురించి ఇలాంటి మాట చెప్పినప్పుడు ఎప్పుడైనా కూడా అది అనన్య భక్తి అని అర్థం చేసుకోవాలి. మొత్తానికి అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మను చేజిక్కించుకునేటువంటి సూక్ష్మమైన 2 ఉపాయాలు మనకి వాల్మీకి మహర్షి బోధించేశారు. ఒకటి సుహృత్వం, 2 పరమమైనటువంటి భక్తి. ఆ 2 ఉన్నాయి కాబట్టి హనుమంతుడు తేలిగ్గా లక్ష్మణ స్వామిని ఎత్తగలిగారు. ఆ 2 లేవు కాబట్టి రావణాసుడికి ఆయన మేరుమందర పర్వతాల కంటే కూడా బరువైపోయారు. కాబట్టి అంటే మన దౌర్బల్యం ఏమిటో మనం గ్రహించినట్లయితే, మన దౌర్బల్యం పోవడానికి సుహృత్తత్వం, పరమభక్తి గనక తెచ్చుకున్నట్లయితే మనం బలవంతులం అవుతాం. ఎంత బలవంతులం అవుతాం అంటే స్వామి బలం కన్నా మన బలం ఎక్కువైపోతుంది. స్వామిని ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుంటాడు. చెప్పినట్టు వింటాడట స్వామి. కాబట్టి స్వామి కంటే నువ్వు బలవంతుడు ఎప్పుడవుతావు? నీకు ఈ 2 గుణాలు గనక హనుమత్ స్వామి తెచ్చుకున్నట్లయితే, ఆయన భుజాల మీద పెట్టి మోసుకున్నాడాయన. 2 భుజాల మీద లక్ష్మణ స్వామిని, రాముని ఇద్దరిని కూడా మోసాడు ఒకేసారి ఆయన. వీడు ఒక్క లక్ష్మణుడిని ఎత్తడానికే నానాతంటాలు పడి కుప్పకూలిపోయాడు రావణాసురుడు. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టగలిగినటువంటి పరమభక్తి, ఆ సుహృత్తత్వం కూడా ఆహ్, రావణాసురుడికి లేదు. హనుమత్ స్వామికి ఉంది అనేటువంటి విషయాన్ని మనకి వివరిస్తున్నారు ఈ చక్కటి శ్లోకంలో వాల్మీకి మహర్షి. వాయుసూనోః సుహృత్వేన భక్త్యా చ పరమయా చ సహ శత్రూణాం అప్రకంప్యోపి. శత్రువులకి అప్రకంప్యుడైనప్పటికీ కూడా, శత్రువుల చేత కదల్చబడిన వాడైనప్పటికీ కూడా లక్ష్మణస్వామి లఘుత్వం అగమత్ కపేహే. కపేహే అన హనుమత్ స్వామి కొరకు, హనుమత్ స్వామికి లఘుత్వం తేలికైపోయారు. తసం తసముత్సృజ్య సా శక్తి సౌమిత్రిం యుధి నిర్జితం రావణస్య రథే తస్మిన్ స్థానం పునరుపాగమత్. చేసిన పని చేసేసినటువంటి ఆ బ్రహ్మ వరప్రసాదమైనటువంటి ఆ శక్తి ఆయుధం లక్ష్మణుడి నుంచి దూరం వెళ్ళిపోయి, మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రావణాసురుడు రథంలో కూర్చుందది. ఏవండీ మళ్ళీ ఇంకెప్పుడైనా ప్రయత్నించాడదంటే ఇంక ప్రయత్నించినా పని చేయదది. ఆ దేవతా వరం ప్రసాదం ఎలా వల్ల వచ్చినటువంటి అస్త్రాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారే దాన్ని వాడతాం. అది నువ్వు రెండోసారి, మూడోసారి ఇది ఎప్పుడు వస్తే అప్పుడు గురించి దాకా అందరి మీద అదే వాడతానంటే కుదరదు. కాబట్టి అది మళ్ళీ రావణాసురుడి దగ్గరికి చేరింది అంతవరకే. వాడు మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం అయితే దానికి ఉండదు. అంటే యుద్ధంలో జయించబడినటువంటి లక్ష్మణ స్వామిని వదిలిపెట్టి, ఆ శక్తి ఆయుధం మళ్ళీ రావణుడి రథంలోకి వెళ్లి కూర్చుంది. రావణోపి మహాతేజాః ప్రాప్య సంజ్ఞాం మహాహవే ఆదదే నిశితాన్ బాణాన్ జగ్రాహ చ మహద్ధనుః. మొత్తానికి కొంత తెలివి తెచ్చుకున్నటువంటి ఓరడిల్లినటువంటి దెప్పరిల్లినటువంటి రావణాసురుడు మహాతేజాః, అంత తేజస్సు కలిగినటువంటి రావణాసురుడు మహాహవే సంజ్ఞాం ప్రాప్య, ఆ యుద్ధంలో మళ్ళీ కొంచెం తెలివిని తెచ్చుకుని తెప్పరిల్లిన వాడై నిశితాన్ బాణాన్ ఆదదే, మళ్ళీ వాడి అయినటువంటి బాణాలు తీశాడు. మళ్ళీ యుద్ధం కొనసాగించడానికే సిద్ధం చేసుకున్నాడు.
ఏమి బుద్ధి రాలేదు లక్ష్మణ స్వామిని ఎత్తలేక కూలబడి అవమానపడినప్పుడు. ఏమీ తెలివి తెచ్చుకోలేదు. ఎందుకు లక్ష్మణ స్వామి తనకి అందలేదు, హనుమస్వామికి ఆయన ఎందుకు అందాడో కూడా ఆలోచించడం కూడా ఆలోచించలేకపోయాడు. మళ్ళీ వాడి అయినటువంటి బాణాలు తీసుకున్నాడు. మహద్ధనుః చ గొప్ప ధనుస్సును కూడా తీసుకున్నాడు. ఆదదే గ్రహించాడు. వాటన్నిటిని పట్టుకున్నాడు. అశ్వస్థశ్చ విశల్యశ్చ లక్ష్మణః శత్రుసూదనః విష్ణోర్భాగమమీమాంస్యం ఆత్మానం ప్రత్యనుస్మరన్. లక్ష్మణస్వామి ఇందాకలు చెప్పినట్లు ఊహింపశక్తిము కానటువంటి విష్ణు స్వరూపమైనటువంటి శక్తిని అలా స్మరించుకుంటూ కొంత తేరుకుంటూ ఉన్నారు ఆయన కూడా. అంటే ఆయన శరీరం మీద ఉన్నటువంటి శల్యాలన్నీ కూడా ఒకటొకటి రాలిపోతూ ఉన్నాయి. శరీరం మళ్ళీ ఆ మునపటి తేజస్సుని సంతరించుకుంటూ ఉన్నది. ఒకే ఒక కారణం ఏమిటి అంటే నేను విష్ణువుని అనేటువంటి స్మరణ చేసుకుంటూ ఉన్నారు హనుమత్స్వామి. నిపాతిత మహావీరాం వానరాణాం మహాచమూం రాఘవస్తురణే దృష్ట్వా రావణం సమభిద్రవత్. రామస్వామి ఈ హడావుడిలో లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చి ఆయన కూడా వెల్పిస్తూ కూర్చుంటే రావణుడు ఇంకా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. రావణుడు తేరుకుని మళ్ళీ యుద్ధంలోకి వచ్చేసాడు. అది చూశారు రామచంద్రమూర్తి. ఈ సమయంలో వీడిని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టినట్టే వీడు అనేక మంది వానరులందరినీ కూడా సంహరిస్తాడు అని చెప్పి నిపాతిత మహావీరాం రాఘవ. రామచంద్రమూర్తి అయితే రాఘవ శబ్దం అనేటువంటి శబ్దమే విచిత్రమైనటువంటి అందమైనటువంటి శబ్దం. రహి గతవు అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి మాట అది రాఘవ శబ్దం. గత గమన శబ్దం ఉన్నటువంటి అర్థం ఉన్నటువంటి సంస్కృత పదాలన్నిటికీ జ్ఞానము అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఎవడైనా గమనం చేశాడు అంటే జ్ఞానం పొందాడు అని అర్థం. గమన శబ్ద అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలన్నిటికీ కూడా జ్ఞానం అని అర్థం. కాబట్టి రహి గతవు వెళ్ళేవాడు అని అర్థం రఘు అనేటువంటి మాటకి. రాఘవుడు అనేటువంటి మాట ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాని అంతం చూసేవాడు అని అర్థం ఇంకా చెప్పాలంటే రాఘవ శబ్దానికి. కాబట్టి రాఘవుడు అనేటువంటి మాట వాడుతున్నారు వాల్మీకి మహర్షి. ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది కాబట్టి లక్ష్మణ స్వామికి దెబ్బ తగిలింది కాబట్టి తను కూడా యుద్ధం మానేసి కూర్చోలేదు. అంటే కర్మయోగి అంటే ఎలా ఉంటారో చూపిస్తారు రామచంద్రమూర్తి మాటి మాటికి. వెంటనే రాఘవస్తు రామచంద్రుడైతే నిపాతిత మహావీరాం వానరాణాం మహాచమూం దృష్ట్వారణే. యుద్ధంలో పడిపోయినటువంటి మహావీరుడైనటువంటి వానరుని మహాయోధని సేనాని కూడా చూసినటువంటి వారైనటువంటి రామచంద్రమూర్తి రావణం సమభిద్రవత్ రావణుడి మీదకి పరిగెడుతూ వెళ్ళారు. రావణుడు ఎదుర్కోవడానికి ఆయనకు ఎదురుగా వెళ్ళారు. అథ ఏనం ఉపసంగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. అప్పుడు మొదటిసారి హనుమస్వామి రామచంద్రుడి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి ఏనం ఉపసంగమ్య ఆయన ఏనం ఆ రాముల వారిని ఉపసంగమ్య. ఏనం అనేటువంటి మాటకి దగ్గరలో ఉన్నటువంటి వారు అని అర్థం. ఎదురుగుండా తనకు దగ్గరగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి తోటి మాట్లాడుతూ ఉన్నారు. ఏనం ఉపసంగమ్య ఆయన దగ్గరగా వెళ్ళి హనుమాన్ వాక్యం అబ్రవీత్ రెండు చేతులు జోడించి హనుమత్ స్వామి ఒక మాట పలుకుతున్నారు. రామచంద్ర ఇలా వాడేమో రథం మీద నుంచి యుద్ధం చేస్తున్నారు, మీరు ఇలా కాలినడకన వెళ్ళి యుద్ధంలో నడిచి యుద్ధం చేయడం ఏమైనా బాగుందయ్యా. మమ పృష్టం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి. ఆయన సుగ్రీవుడి దగ్గరికి రామచంద్రమూర్తిని భుజం మీద కూర్చోబెట్టుకు తీసుకెళ్ళారు. 100 యోజనాల వారధి దాటేటప్పుడు రామచంద్రమూర్తిని తన భుజం మీద కూర్చుని తాను నడుస్తూ వారధి మీద 100 యోజనాలు వచ్చారు. ఇప్పుడు యుద్ధంలో పాదాలతోటి నేల మీద నడుస్తున్నటువంటి రామచంద్రమూర్తి చూసి చెలించిపోయారు హనుమస్వామి. ఇదేమిటయ్యా ఇలా యుద్ధం చేయడం, సమవుజ్జి ఉండాలి యుద్ధానికి, అతడు రథం మీద ఉండాలి, నీకు కూడా ఒక రథం ఉండాలి కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే మమ పృష్టం సమారుహ్య నా వీపు మీద ఎక్కి కూర్చుని రాక్షసం శాస్తుమర్హసి ఆ రాక్షసుడిని శాసించేటువంటి శాసించడానికి తగిన వాడు అవుతావు నా భుజం మీద కూర్చున్నట్లయితే. ఎలా కూర్చోవాలి దానికి ఉపమానం కూడా చెప్పాలిగా. నువ్వు ఎలా కూర్చుంటే బాగుంటుంది, ప్రవాద్భుతమైనటువంటి మాట చెప్తారు హనుమస్వామి. విష్ణు యదా గరుత్మంతం ఆరుహ్య అమర వైరిణం.
విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద ఎక్కినట్టు నా భుజం మీద ఎక్కి నువ్వు కూర్చోవయ్యా అని హనుమస్వామి రామచంద్రతో చెప్తున్నారు. హనుమస్వామి యొక్క మంత్ర రూపాల్లో ఒక రూపం పంచముఖ ఆంజనేయ స్వామి. కొంతమంది ఆచార్యులు పెద్దలు ఏమంటారంటే, ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఇదంతా ఒట్టి అర్థం లేని మాటండి. ఆడదెక్కడ లేదు. ఉంటే వాల్మీకి మహర్షి చెప్పేవారు గదా! వాల్మీకి చెప్పలేదంటే, లేదు వాల్మీకి చెప్పింది తప్ప ఇంకేది మేము నమ్మం. రామాయణం ఒకటే మాకు ఆధారం అని కూర్చున్నవాడు కొంతమంది ఉన్నారు. మంచిదే. రామాయణం మీద అందరికి నిష్ట ఉండడం చాలా గొప్పదే. అంత మాత్రం చేత ఇతర ఋషి ప్రోక్తమైనటువంటి రామాయణాల్ని, ఋషి ప్రోక్తమైనటువంటి సంహితా గ్రంథాల్ని తిరస్కరించకూడదు. దానివల్ల నీకు వాటి మీద తిరస్కారం ఎక్కువుంటుంది. రామాయణం మీద ఇష్టం కన్నా. రామాయణం మీద ఇష్టం ఎక్కువుందా? వాటి మీద తిరస్కారం ఎక్కువుందా అని చూస్తే వాటి మీద తిరస్కారమే ఎక్కువ కనపడుతుంది మనకి. కాబట్టి అది రామాయణం మీద ఇష్టం ఉండడం ఎలా అవుతుంది? మహర్షి అన్ని విషయాలు చెప్పరు. ఇది కావ్యము. కావ్యానికి కొన్ని మర్యాదలుంటాయి. కొన్ని వ్యంగ్యంగా చెప్తారు. చెప్పి చెప్పనట్లుగా చెప్తారు. అందులో ఒక రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేటువంటి మాట ఒకటుంటుంది మనకి. అందమైనటువంటి మాట. ఒక వాక్యానికి, ఒక వాక్యానికి మధ్యలో ఏమి ఉండదు. ఖాళీ ఉంటుంది. దాన్ని చదవగలగాలంటారు. అంటే వాక్యంలోని గూఢార్థాన్ని మనం తెలుసుకోగలగాలి. ధ్వని అనేటువంటి మాటకి అదే అర్థం. మొత్తానికి ధ్వని రూపంగా హనుమత్ స్వామి యొక్క పంచముఖ తత్వాన్ని వాల్మీకి చెప్పియే ఉన్నారు. చెప్పి తప్పక చెప్పారు. ఆయన సముద్ర లంఘనానికి బయలుదేరే దగ్గర నుంచి చెప్పారు. గరుత్మంతుడితో ఎన్ని సార్లు పోల్చారు. ఇప్పుడు తానే చెప్తున్నారు ఆయన. విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కినట్టు నువ్వు నా మీద ఎక్కువయ్యా రామచంద్ర. అంటే హనుమత్ స్వామికి ఉన్నటువంటి పంచముఖాల్లో పశ్చిమ ముఖం గరుత్మంతుడి యొక్క ముఖం. నమో భగవతే పంచవదనాయ పశ్చిమ ముఖాయ గ గ గరుత్మంతుని ముఖం కలిగినటువంటి ఆయన గరుడ ముఖాయ అని చెప్పి క్ష్మ్రవం సకల సకల విషహరాయ హనుమతే నమః అనేటువంటిది ఒక మంత్రవాక్యం లాంటిది కనబడుతుంది. అంటే మహాబలుడైనటువంటి పంచముఖుడైనటువంటి హనుమత్ స్వామి యొక్క పశ్చిమ ముఖమైనటువంటి గారుడ ముఖం కలిగినటువంటి హనుమత్ స్వామి సకల విషహరుడైనటువంటి హనుమత్ స్వామి సమస్త విషములను హరించేవారు. ఏ రకంగా హరిస్తారు? తనంతట తాను హరించగలరు స్మరణ మాత్రం చేత. లేదా అవసరమైతే పెద్దలు ఎవరైనా సలహా ఇస్తే వెళ్ళి సంజీవ పర్వతాన్ని పట్టుకొచ్చి మనం ముంగిట పెట్టి మన విషయాన్ని హరించగలం. ఏ రకంగా అయినా విషహరుడే. మొత్తానికి ఆ విషహరత్వం ఆ గరుత్మంతుడులా వెళ్ళి రావడం ఇవన్నీ కూడా గూఢంగా చెప్తారు మహర్షి. విష్ణుర్యథా గరుత్మంతం ఆరుహ్య అమర వైరిణం. ఏ రకంగా అయితే గరుత్మంతుడిని ఎక్కి విష్ణువు అమరవైరుల్ని ఎదుర్కొంటారో రాక్షసుల్ని అలాగే నువ్వు శాసించాలి. అంటే నువ్వు సాక్షాత్ విష్ణువు అవతారానివి. నాలో గరుత్మంతుని యొక్క అంశం ఉన్నది అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు హనుమత్ స్వామి రామచంద్రుడితో. తచ్చుత్వా రాఘవో వాక్యం వాయుపుత్రేణ భాషితం. వాయుపుత్రుడైనటువంటి హనుమస్వామి చెప్పినటువంటి మాట విన్నటువంటి రామచంద్రమూర్తి అథ ఆరురోహ సహసా హనుమంతం మహాకపిం. ఏమి అందమైనటువంటి దృశ్యం అండి. యుద్ధభూమిలో హనుమస్వామి నడుస్తూ ఉన్నారు. ఇటో కాలు అటో కాలు వేసి రామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించి ముందుకు కదులుతూ ఉన్నారు. కదులుతోంది హనుమద్ రథం. రావణాసుడి దగ్గరికి వెళుతూ ఉన్నారు. హనుమంత్ స్వామి మీద ఎక్కినటువంటి రామచంద్రమూర్తి వెళ్ళి తచ్చుత్వా రాఘవో వాక్యం వాయుపుత్రేణ భాషితం అథ ఆరురోహ సహసా హనుమంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిప. మానవ నాయకుడైనటువంటి మానవులందరికీ నాయకుడైనటువంటి అధిపుడైనటువంటి మనుషులందరినీ పాలించేటువంటి రామచంద్రమూర్తి సంఖ్యే అంటే యుద్ధమునందు. సంఖ్యాశబ్దం యుద్ధము అని అర్థం సంస్కృతంలో. సంఖ్యే అంటే యుద్ధమునందు సప్తమి విభక్తి. సంఖ్యే రావణం రథస్థం దదర్శ. రథం మీద ఉన్నటువంటి రావణాసురుడిని చూశారు రామచంద్రమూర్తి. మళ్ళీ దగ్గర నుంచి చూడడం రామచంద్రమూర్తి రావణుడు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. తమాలోక్య ఆయన చూసాక ఏమవుతుంది? ఏదో చేసి ఉంటారు, ఏదో అనుకుని ఉంటారు. వాడు ఈయన చూశాడు, వాడు ఏదో చేస్తుంటాడు, ఏదో అనుకుని ఉంటాడు. ఏమనుకున్నారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా మనం రాబోయే బుధవారం నాడు మళ్ళీ కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. హనుమంతుడి మీద ఎక్కించాం రామచంద్రమూర్తిని ఈరోజు.
ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు కాదు. ఇప్పుడు హనుమంతుని మీద రాముడు చల్లని దేవత. మన చల్లని దేవుడు ఆ రామచంద్రుడు. అటువంటి స్వామిని స్మరించుకుంటూ యుద్ధభూమిలో రావణాసురుడు ఎదురుగా నిలిపి మనం మళ్ళీ కొంచెం విరామం తీసుకొని వచ్చేసారి కలుసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 59వ సర్గలో 126 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. దేవదేవుడు మొత్తం మీద హనుమద్వాహనం ఎక్కించారు. రికార్డింగ్ ఆపాలేమో.